ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి 2కి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 9/5/2022న జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి 2 ఎగ్జామ్ ఫిఫ్త్ 2లో ఇచ్చిన పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో చెప్తున్నట్టే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్ అనేది అన్ని సబ్జెక్టులకు సంబంధించిన క్వశ్చన్స్ కలిపేసి ఇవ్వడం జరుగుతుంది. మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ వరకు సెలెక్ట్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాం కాబట్టి క్వశ్చన్ యొక్క నెంబర్స్ ఒక సిరీస్లో ఉండవు, మీరు గమనించాలి. మనం ఏది వదిలేయటం లేదు, అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి అండర్టేక్ టు డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఫర్ రూపీస్ 18,750. ఏ కెన్ డూ ఇట్ ఇన్ 20 days అండ్ బి కెన్ డూ ఇట్ ఇన్ 30 days. విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్ ఇట్ ఇన్ 8 days. హౌ మచ్ సి షుడ్ బి పెయిడ్ ఫర్ హిస్ వర్క్ ఇన్ ప్రపోర్షన్. ఏ అండ్ బి అండర్టేక్ టు డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఫర్ 18,750. ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తులంట ఒక పనిని 18,750 రూపాయలకి చేస్తామని ఒప్పుకున్నారు. ఏ కెన్ డూ ఇట్ ఇన్ 20 days అండ్ బి కెన్ డూ ఇట్ ఇన్ 30 days. ఆ పనిని వాళ్ళు ఒంటరిగా పనిచేసినట్లయితే ఏ ఒంటరిగా 20 రోజుల్లోనూ, బి ఒంటరిగా 30 రోజుల్లోనూ పూర్తి చేయగలరు. విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్ ఇట్ ఇన్ 8 days. కానీ సి అనే మరొక వ్యక్తి యొక్క సహాయం తీసుకొని వాళ్ళు ఆ పనిని 8 రోజుల్లోనే పూర్తి చేశారు. హౌ మచ్ సి షుడ్ బి పెయిడ్ ఫర్ హిజ్ వర్క్ ఇన్ ప్రపోర్షన్. మరి సికి ఎంత చెల్లించాలి అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే ఒక పనిని కొంతమంది కలిసి ఒప్పుకొని పని చేసిన తర్వాత వచ్చిన డబ్బును వాళ్ళు ఎలా పంచుకోవాలి అంటే, వాళ్ళు ఎంత పని అయితే చేస్తారో అంత పంచుకోవాలి. ఎవరైనా సరే ఎంత పని చేస్తే అంత డబ్బులు తీసుకోవాలి. ఇక్కడ కూడా సికి ఎంత డబ్బులు రావాలంటున్నాడు. సి ఎంత పని చేస్తుంటే అన్ని డబ్బులు తీసుకోవాలి. మరి సి ఎంత పని చేశాడు అంటే సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏమీ లేదు. ఏ అండ్ బికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ ఇండివిజువల్గా 20 daysలోను, బి ఒంటరిగా 30 రోజుల్లో చేయగలరు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కానీ సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. కాబట్టి సిని కాసేపు పక్కన పెట్టాలి. మనకేం తెలుసో దానిపైనే మనం లెక్క సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏబి ఇద్దరు గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ 8 రోజుల్లో వాళ్ళిద్దరూ కలిసి ఎంత పని అయితే చేశారో, ఇక మొత్తం పనిలో మిగతా భాగం ఎవరు చేసినట్టు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాను. ఒక 10 యూనిట్లు మొత్తం పని అనుకుందాం. ఒకవేళ 7 యూనిట్ల వరకు ఏబి ఇద్దరు కలిసి పనిచేసి పని పూర్తయిపోయిందంటే ఈ మిగతా 3 యూనిట్లు ఎవరు పనిచేసినట్టు? సి పనిచేసినట్టు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏబి వరకు మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఎంత పని అయితే చేశారో దాన్ని తీసేస్తే ఇక మిగిలిన పని సి ఒంటరిగా చేసినట్టు. సి ఎంత పని చేస్తే మొత్తం డబ్బులు అంత డబ్బు తీసుకోవాలి. కాబట్టి ముందు ఏబి ఇద్దరు కలిసి ఎంత పని చేశారో చూద్దాం. ఏ ఒంటరిగా ఆ పనిని 20 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని ఒంటరిగా 30 రోజుల్లో చేయగలడు. మరి వాళ్ళిద్దరూ కలిస్తే ఎన్ని రోజుల్లో చేయగలరు? ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే అదే పనిని ఎంత కాలంలో చేయగలరు అంటే మన టైమ్ అండ్ వర్క్లో నేర్చుకుంటాము. కాబట్టి ఇక్కడ ఏబి 20 మరియు 30 రోజుల్లో చేయగలరు కాబట్టి వాళ్ళిద్దరూ కలిస్తే ఎంతకాలం చేయగలరు అనడానికి డైరెక్ట్గా మనం 20 × 30 డివైడెడ్ బై 20 + 30 రాసుకుంటే సరిపోతుంది కదా. ఇలా ఎందుకు రాస్తామనేది టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్లో కాన్సెప్ట్స్లో చెప్పుకుంటాం. ఇక డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే. 20 × 30 డివైడెడ్ బై 20 + 30. 20 + 30 అంటే ఎంత అండి? 50 కదా. కాబట్టి 50 రాసుకుందాం డైరెక్ట్గా. పైనేమో 600, కిందేమో 50 కాబట్టి 5 12లే కాబట్టి 12 daysలో చేయగలరు. ఏబి ఇద్దరు కలిస్తే ఆ పనిని 12 రోజుల్లో చేసేయగలరు. కానీ వాళ్ళు సి యొక్క సహాయం తీసుకొని ఆ పనిని 8 రోజుల్లోనే పూర్తి చేసేసారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఎంత పని చేశారు? వీళ్ళిద్దరూ కలిసి ఎంత పని చేశారంటే వీళ్ళకి 12 రోజులు పట్టేది 8 రోజుల పాటే పని చేశారు కదా. కాబట్టి ఏబి ఇద్దరు కలిసి పని చేసింది ఎంత అంటే 8 out of 12. 8 out of 12. మొత్తం 12లో 8 రోజులే చేశారు కాబట్టి 8 out of 12 ఏబి ఇద్దరు కలిసి పనిచేసినట్టు. సింప్లిఫై చేసామనుకోండి, 4 రెళ్ళు 4 3 కాబట్టి 2/3. అంటే మొత్తం పనిలో 2/3 వంతు ఏబి ఇద్దరు కలిసి పనిచేశారు. ఇక సి ఎంత చేసినట్టు అప్పుడు సి ఎంత చేశాడు అంటే మొత్తం పనిలో 1/3 వంతు చేసినట్టు. ఎవరెంత పని చేస్తే అంత డబ్బులు తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. కాబట్టి సి 1/3 వంతు పని చేసినప్పుడు డబ్బులో కూడా 1/3 వంతే రావాలి. ఆ పనికి వాళ్ళు ఎంత పే చేయబడుతున్నారు? 18,750 రూపాయలు. కాబట్టి ఆ 18,750లో సికి 1/3 వంతు రావాలి. సింపుల్ అండి. 3తో క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. 3 6లు 3 25 0 6,250 రూపాయలు. ఆప్షన్ డిలో ఇచ్చాడు. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ హెమిస్ఫియర్ హ్యావింగ్ రేడియస్ 3 సెంటీమీటర్స్. 3 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ఎంత అంటున్నాడు. ఒక అర్ధగోళం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏందండి? 2/3 πr3. 2/3 πr3. కాబట్టి 2/3
పై అనేది ఆప్షన్ చూస్తే పై అనేది యూజ్ చేసుకోలేదు, అలానే ఉంచాడు కాబట్టి మనం కూడా అలానే క్యారీ చేద్దాం. 2/3 పై ఆర్ క్యూబ్. రేడియస్ ఎంత అన్నాడు ఇక్కడ? 3 అన్నాడు. 3 యొక్క క్యూబ్ దట్ ఈస్ 27. లేదా 3 క్యూబ్ రాయండి, పోయేదేం లేదు. 3 క్యూబ్ రాసుకోవచ్చు. లేదా 3 క్యూబ్ చిన్న నెంబరే కాబట్టి మనందరికి తెలిసిన నెంబరే కాబట్టి 27 కూడా రాసేయచ్చు, తప్పే కాదు. ఓకే, 27 సింప్లిఫై చేసుకుంటే సరిపోతుందండి. 3 1లు 3 9లు, 9 2 ఎంత? 18. పై అలానే ఉంది కాబట్టి 18 పై. చాలా సింపుల్ క్వశ్చన్. 18 పై ఆప్షన్ 1. ఒకవేళ పై అనేది యూజ్ చేసుకున్నట్లయితే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 2D ఆర్ 3Dకి సంబంధించి మెన్సరేషన్ నుంచి క్వశ్చన్స్ వచ్చి మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తానికి మనం ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తామో ఆ ఫార్ములాలో పై అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉన్నట్లయితే అప్పుడు ఆన్సర్ అనేది తప్పనిసరిగా 11 యొక్క మల్టిపులే రావాలి. అటువంటి ఆప్షన్ ఒకటే ఉన్నట్లయితే అదే ఆన్సర్గా పెట్టుకోవచ్చు, సాల్వ్ చేయకుండా టైం సేవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ పై అనేది అలానే ఉంచాడు కాబట్టి మనం ఖచ్చితంగా సాల్వ్ చేసుకున్నాం. ఓకే, అటువంటి క్వశ్చన్స్ కూడా వస్తూనే ఉంటాయి మనకి పేపర్స్లో. మీరు కంటిన్యూగా చూస్తే ఎటువంటి సందర్భంలో ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలి, ఎటువంటి సందర్భంలో మనం సాల్వ్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, PQRS is a cyclic quadrilateral in a circle with center O. Angle PQR and angle PSR are in the ratio 11:7. If PQ is equal to QR, then angle OPQ. PQRS is a cyclic quadrilateral. Cyclic quadrilateral అంటే తెలుగులో చక్రీయ చతుర్భుజం అంట. అంటే దాని యొక్క 4 vertex ఆఫ్ a quadrilateral lie on the circle. ఒక వృత్తం యొక్క పరిధి పైన దాని యొక్క 4 శీర్షాలు ఉన్నట్లయితే అటువంటి చతుర్భుజాన్ని ఏమంటాం మనం? సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. ఈ 4 vertices ఆఫ్ ఏ quadrilateral lie on a circle, lie on the circumference of a circle, then it is known as a cyclic quadrilateral. ఈ విధంగా ఒక చతుర్భుజం ఉంది, దాని యొక్క 4 vertex కూడా సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన ఉన్నట్లయితే దాన్ని మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. దానికి ఏం పేరు పెట్టాడంటే సంథింగ్ ఏదో PQRS అనే పేరు పెట్టాడు, మనం కూడా ఇచ్చేద్దాం. PQRS. PQRS అనే ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఉంది విత్ సెంటర్ O. ఈ సర్కిల్ ఉన్నప్పుడు దానికి ఒక సెంటర్ ఖచ్చితంగా ఉండాలి కదా, ఆ సెంటర్ని O అంటున్నాడు. ఓకే, తర్వాత రాద్దాం. యాంగిల్ PQR అండ్ యాంగిల్ PSR ఆర్ ఇన్ ద రేషియో 11:7. యాంగిల్ PQR అంటే ఈ కోణము, అదేవిధంగా యాంగిల్ PSR ఈ కోణము రెండు కూడా 11:7 రేషియోలో ఉన్నాయంట. ఎప్పుడైతే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడో అప్పుడు ఎగ్జామినర్ ఫస్ట్ యూజ్ చేసే ప్రాపర్టీ ఏమిటి అంటే ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ సప్లిమెంటరీ. అది మనకి ఫస్ట్ యూజ్ చేసే ప్రాపర్టీ అనమాట. అది గుర్తుండాలంటే తప్పనిసరిగా అందరికి రావాలి. సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ అ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఈజ్ 180 degrees. 180 degrees అనమాట. ఏ చక్రీయ చతుర్భుజంలో అయినా సరే ఎదురు రెండు కోణాల యొక్క మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. అది తప్పనిసరిగా మనకి తెలిసి తెరాలి ప్రాపర్టీ. ఇక్కడ కూడా PQR PSR యొక్క రేషియో 11:7గా ఉందన్నాడు. PQR PSR రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి వాటి యొక్క సమ్ ఏమై ఉండాలండి? తప్పనిసరిగా 180 డిగ్రీలు అయి ఉండాలి. ఇక్కడ రేషియో 11:7 ఇచ్చాడు, రేషియో 11:7 ఇచ్చాడు. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 18. ఆ 18 యూనిట్లు దేనికి సమానమైంది? 180 డిగ్రీలకు సమానమైనప్పుడు ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఏమవుతుంది? ఒక యూనిట్ వాల్యూ జస్ట్ 10 degrees అవుతుంది. కాబట్టి ఇక్కడున్న కోణం ఎంత అని చెప్పొచ్చు మనం? యాంగిల్ PQR 11 అన్నాడు కాబట్టి 11 10 110. ఇక్కడున్న కోణం 110 డిగ్రీలు. అదేవిధంగా ఎదుటి కోణం ఎక్కడిది? 70 డిగ్రీలు అవుతుంది. ఆ ప్రాపర్టీ తెలిస్తే మనం ఈ రెండు కోణాలను నంబర్స్ పరంగా తీసుకోవచ్చు. తర్వాత మనం PQ అనేది QRకి సమానం అన్నాడు. PQ అదేవిధంగా QR రెండు కూడా ఒకదానికొకటి సమానం అన్నాడు. బాగుంది. ఒక క్వాడ్రిలేటర్ ఉందంటే దానికి తప్పనిసరిగా ఒక డయాగ్నల్ గీసుకోవచ్చు కదా, మనము డయాగ్నల్ గీద్దాము. అదేవిధంగా దాని యొక్క సెంటర్ O అన్నాడు, సెంటర్ సంథింగ్ ఏదో O తీసుకుందాం. ఈ విధంగా సెంటర్ ఏదో ఒక O ఉందండి. ఇప్పుడు గమనించండి, PQR అనేది ఒక ట్రయాంగిల్ కదా. ఈ డయాగ్నల్తో కూడిన ట్రయాంగిల్ తీసుకుంటే PQR అనేది ఒక ట్రయాంగిల్. ఎనీ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఏమై ఉండాలి? ఎనీ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 degrees. అదేవిధంగా మరొక ప్రాపర్టీ ఏం తెలుసు మనకి? ఏదైనా ట్రయాంగిల్లో రెండు సైడ్స్ ఈక్వల్గా ఉంటే లేదా ఎన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్నా సరే ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉన్నది ఒకవేళ x డిగ్రీలు అయితే దీనికి ఆపోజిట్గా ఉండేది కూడా ఏమవుతుంది? x డిగ్రీలు అవుతుంది. అదేవిధంగా ట్రయాంగిల్లో యాంగిల్స్ యొక్క సమ్ ఏమై ఉండాలి? 180 degrees. కాబట్టి ట్రయాంగిల్ PQR డయాగ్నల్ అండ్ PQR సైడ్స్ ద్వారా ఏర్పడిన ఈ ట్రయాంగిల్ PQRలో మనం చూస్తే ఈ రెండు సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి.
ఇక్కడ ఒక యాంగిల్ 110 డిగ్రీస్ ఉంది. కాబట్టి ఈ రెండిటి యొక్క సమ్ము ఏమై ఉండాలి? 70 డిగ్రీస్ అయ్యి ఉండాలి. అందులోని ఈ 2 సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 35 డిగ్రీలు ఉండాలి. అదేవిధంగా ఇటు కూడా 35 డిగ్రీలు ఉండాలి. సరే మనకి ఇక్కడ వరకే అవసరం కాబట్టి అలానే రాస్తున్నాను. ఎందుకంటే మనం ఓపీక్యూ ఫైండ్ చేయాలి. ఓపీక్యూ ఈ మొత్తం కోణం ఫైండ్ అవుట్ చేయాలి. దాంట్లో ఒక పార్ట్ 35 మనకు వచ్చేసింది. ఇక మిగిలిన పార్ట్‌ని ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. అంటే మనం ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమిటంటే ఇక్కడున్న కోణం ఎంత? ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని 35కి యాడ్ చేసుకుంటే మన ఆన్సర్ అయిపోయింది. మరి ఇక్కడున్నది ఎలా వస్తుందండి? అక్కడున్నది ఎలా వస్తుంది? ఒకటి గమనించండి. ఒక సర్కిల్‌లో ఒక ఆర్క్ అవ్వచ్చు, కార్డ్ అవ్వచ్చు. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన చేసే కోణానికి డబల్ కోణం సర్కిల్ యొక్క సెంటర్ వద్ద చేస్తుంది. ఓకే. ఎనీ సర్కిల్ తీసుకోండి మీరు. ఏ సర్కిల్‌లో అయినా సరే. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా కార్డ్ తీసుకోండి. కార్డ్ ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా తీసుకోవచ్చు. లేదా ఆర్క్ చాపమైనా తీసుకోవచ్చు. అది సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన చేసే కోణానికి డబల్ కోణం దాని యొక్క సెంటర్ దగ్గర చేసేది. ఒకవేళ ఇక్కడ y డిగ్రీల కోణం చేస్తే ఇక్కడ 2y డిగ్రీల కోణం చేస్తుంది. అదే ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ పిఆర్ అనే ఈ ఆర్క్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన 70 డిగ్రీల కోణం చేస్తుంటే సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర ఎంత చేసిందండి? డబల్ కదా, దానికి డబల్ అని చెప్పుకున్నాగా. కాబట్టి 70కి డబల్ 140 డిగ్రీల కోణం ఇక్కడ ఉంటుంది. 140 డిగ్రీల కోణం. అదేవిధంగా ఓపీ అయినా ఓఆర్ అయినా సమానంగా ఉంటాయి. ఎందుకంటే ఆ రెండు కూడా సర్కిల్ యొక్క రేడియస్లే. సర్కిల్ యొక్క సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ పైకి గీచే లైన్ని మనం ఏమంటాం? రేడియస్ అంటాం. కాబట్టి ఆ రెండు కూడా రేడియస్లే. ఆ రెండు సమానంగానే ఉంటాయి. మరొకసారి మనం ట్రయాంగిల్ పిఓఆర్లో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా ఒక ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 డిగ్రీస్ ఉండాలనే ప్రాపర్టీస్ రెండూ కూడా అప్లై చేస్తే ఇందాక ఏవైతే అప్లై చేసామో అవి మరొకసారి ఇక్కడ అప్లై చేస్తే ఇది 140 అయినప్పుడు ఈ రెండు యొక్క సమ్ము 40 అయి ఉండాలి. అందులో రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి 20 డిగ్రీలు అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పొచ్చు యాంగిల్ ఓపీక్యూ ఎంత అండి? యాంగిల్ ఓపీక్యూ ఎంత అంటే ఇది ఒక 20 డిగ్రీలు, అదొక 35 యాడ్ చేసుకుంటే సరిపోయింది. 20 డిగ్రీలు అదేవిధంగా 35 డిగ్రీలు యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది 55 డిగ్రీస్. అదే మనకు కావాల్సిన ఆన్సర్. మంచి క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఓకే. మెయిన్స్ లెవెల్లో ఇవ్వదగిన క్వశ్చన్ ఇది. చిన్న ప్రాపర్టీసే కానీ తెలిసి ఉండాలి. ప్రాపర్టీస్ తెలిస్తేనే చేయగలం. 1/8 of a number is 12 less than half of 42. Find 1/4 of that number. 1/8 of a number is 12 less than half of 42. ఒక సంఖ్యలో 1/8వ వంతు అంట 42లో సగం కంటే కూడా 12 తక్కువ అంట. ఒక సంఖ్యలో 1/8వ వంతు అండి. ఒక సంఖ్యలో 1/8వ వంతు కావాలంటే దాన్ని n అనుకోవచ్చు, లేదా ఒక సంఖ్యలో 1/8వ వంతు కాబట్టి 1/8 రాసేస్తారు. ఇది ఏమంటున్నాడు? 12 less than half of 42. 42లో సగం కంటే కూడా 12 తక్కువ. 42లో సగం ఎంత అండి? 42లో సగం ఎంత? 21. ఈ 21 కంటే 12 తక్కువ అంటే దీంట్లో నుంచి 12 తీసేస్తే సరిపోయింది కదా. దీంట్లో నుంచి 12 తీసేస్తే సరిపోయింది. కాబట్టి ఏం మిగిలిద్ది? 9. అంటే ఇక్కడ 1/8 1/8వ వంతు. ఆ నెంబర్లో 1/8వ వంతు ఎంత అయిందండి? 9. కాబట్టి మరి మొత్తం నెంబర్ ఏమైంది? 1/8వ వంతు 9 అయినప్పుడు మొత్తం నెంబర్ ఏమైంది? 8 9లు అవుతుంది. 8 9లు 72 అవుతుంది. నెంబర్ ఏందని తెలిసిపోయింది కదా. ఏమడుగుతున్నాడు? ఫైండ్ 1/4 ఆఫ్ దట్ నెంబర్. ఆ నెంబర్లో 1/4వ వంతు ఎంత అంటున్నాడు. నెంబర్ మనకు తెలిసింది. దీంట్లో 1/4వ వంతు 4 18లే కదండి. కాబట్టి ఏం చెప్పొచ్చు? 18. ఆప్షన్ 4లో ఇచ్చాడు 18. నెక్స్ట్ వన్. Kiran got married 20 years ago. Today, Kiran's age is 11/7 times of his age at the time of his marriage. What will Kiran's age be 10 years from now? Kiran got married 20 years ago. కిరణ్ అనే వ్యక్తి కంట 20 సంవత్సరాల క్రితం పెళ్ళయిందంట. ప్రస్తుతం కిరణ్ యొక్క వయసు పెళ్లి నాటికి అతని వయసుకు 11/7 రెట్లు ఉంది. 10 సంవత్సరాల తర్వాత కిరణ్ వయసు ఎంత ఉంటుంది అంటున్నాడు. కిరణ్ యొక్క ప్రస్తుత వయసు అంట పెళ్లి నాటికి అతని యొక్క వయసుకి 11/7 రెట్లు ఉంది. పెళ్లి నాటికి అతని యొక్క వయసుకి 11/7 రెట్లు ఉందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ 7 ఏదైతే ఉందో అతని యొక్క ఏజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ మ్యారేజ్ అతని వయసు. ఈ 11 అనేది అతని యొక్క ప్రెజెంట్ ఏజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇవి మన మనసులో ఉంచుకోవాలి, ఇలా చేతితో రాయకూడదు. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాశాను, మీరు అర్థం చేసుకోండి సరిపోతుంది. కాబట్టి అతని యొక్క పెళ్లినాటి వయసుకి ప్రస్తుత వయసు 11/7 రెట్లు ఉంది అన్నాడు. 11/7 రెట్లు ఉందంటే ఆనాటికి 7 ఉండాల్సిన వయసు ఇప్పుడు 11గా మారింది. రేషియో ప్రకారం లేదా ఇక్కడ భిన్నం ప్రకారం 7 11గా మారింది. ఎంత పెరిగిందండి? 4.
మరి ఈ రేషియోలోని 4 యూనిట్లు దేనికి సమానం? యాక్చువల్‌గా టైం ప్రకారం చూస్తే దేనికి సమానం అంటే 20 సంవత్సరాలకి సమానం. 20 సంవత్సరాలకి సమానం. 4 అనేది 20 ఇయర్స్‌కి సమానమైనప్పుడు అతని యొక్క ప్రెజెంట్ ఏజ్ 11 అనేది దేనికి సమానం అవుతుంది? 4 5లాగే 11 5లు 55 సంవత్సరాలు. ఈ 55 ఏళ్ళు ఏంటండి? అతని యొక్క ప్రెజెంట్ ఏజ్. మనం చెప్పాల్సిందేమిటి? 10 సంవత్సరాల తరువాత అతని యొక్క వయసు ఏమవుతుంది? ఈ రోజున 55 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల వయసు పెరిగి మొత్తం అతని యొక్క వయసు 65 ఇయర్స్ అవుతుంది. 65 సంవత్సరాలుగా అవుతుంది. చాలా ఈజీ క్వెషన్ అండి ఇది కూడా. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ది బెస్ట్ అర్థమెటిక్ కోర్సు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కోర్సులో అర్థమెటిక్‌లోని ప్రతి చాప్టర్‌కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్‌ని ప్రతి చాప్టర్‌కి సెపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 2024 ఇంగ్లీష్ మీడియం ఎడిషన్‌లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వెషన్ని మల్టిపుల్ వేస్‌లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం మనకి తెలుగులో దొరకదు కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి కంప్లీట్ బుక్ యొక్క తెలుగు ట్రాన్స్లేటెడ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్థమెటిక్‌లో ఏ చాప్టర్‌కి సంబంధించైనా సరే కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా ప్రతి ఒక్క క్వెషన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఈ ఒక్క కోర్సు అదేవిధంగా ఒకే ఒక్క ప్రిపరేషన్‌తో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఇవ్వబడిన ఏ అర్థమెటిక్ క్వెషన్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ కోర్సులో మనము కవర్ చేసే టాపిక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్థమెటిక్‌కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇదే ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం టాపిక్స్ చెప్పుకుంటామో ఈ టాపిక్స్ నుంచే అర్థమెటిక్‌కి సంబంధించిన క్వెషన్స్ ఎగ్జామ్స్‌లో అడగబడతాయి. ఓకే. అదేవిధంగా ఈ కోర్సు ఎలా ఉంటుంది? ఈ కోర్సులో టీచింగ్ ఎలా ఉంటుంది? ఎలా మనం కాన్సెప్ట్ చెప్పుకొని తర్వాత క్వెషన్స్ సాల్వ్ చేస్తాము అని మీరు తెలుసుకోవడం కోసం ఈ కోర్సులోని కొన్ని వీడియోస్‌ని మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూసి తరువాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు మన యొక్క ఛానల్ నేమ్ క్వాంటాప్సెస్ అనే నేమ్‌తోనే ప్లే స్టోర్‌లో యాప్ అవైలబిలిటీలో ఉంది. మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా కోర్సు గురించి మీరు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కోర్సుకు సంబంధించిన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, మార్కెట్లో ఉన్న అర్థమెటిక్ కోర్సెస్‌లో ది బెస్ట్ కోర్స్ ఇది మాత్రమే నేను తప్పనిసరిగా చెప్పగలను. ఈ కోర్సులో స్టూడెంట్స్ మాత్రమే కాదు, మన మార్కెట్లో ఉన్న అనేక మంది ఫ్యాకల్టీస్ కూడా కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా నేను చెప్పే షార్ట్‌కట్స్ కోసం ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకే కోర్సుతో కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానల్‌లో ఉన్న వీడియోస్ చూసి మన యొక్క వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని తర్వాత కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సు యొక్క ఫీజు, వ్యాలిడిటీ సంబంధించిన విషయాలను మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత దానిలో చూడవచ్చు. నెక్స్ట్ వన్. A sum of rupees 7800 amounts to rupees 10,381.80 at X% per annum in 2 years when the interest is compounded 8 monthly. What will be the compound interest on the same sum at X plus 5% per annum in 1 year if the interest is compounded half yearly? 7,800 రూపాయల అసలును సంవత్సరానికి X% per annum వడ్డీ రేటుతో వడ్డీని 8 నెలలకు ఒకసారి లెక్కించే విధంగా 2 సంవత్సరాల కాలానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 సంవత్సరాల చివరిలో మనం పొందుతున్న అమౌంట్ అనేది 10,381.80. అదే అసలును సంవత్సరానికి X plus 5% per annum వడ్డీ రేటుతో వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించే విధంగా 1 సంవత్సర కాలంలో మనం పొందే చక్ర వడ్డీ ఎంత అనేది క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ సినారియోలో X% per annum వడ్డీ రేట్ అన్నాడు, సెకండ్ సినారియోలో X plus 5% per annum అన్నాడు. ఇక్కడ సెకండ్ సినారియోలో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వడ్డీ మనం తెలుసుకోగలగాలంటే ఇక్కడ ఖచ్చితంగా వడ్డీ రేటు మనకు తెలవాలి. అంటే ఇక్కడ X వాల్యూ మనకు తెలవాలి. ఈ X వాల్యూ ఎలా వస్తుందంటే ఈ ఫస్ట్ సినారియోలో ఏదైతే ఇచ్చాడో అక్కడి నుంచి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ X వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి దానికి 5 యాడ్ చేసుకొని సంవత్సరానికి అంత % వడ్డీ రేటుతో ఆ అసలు పైన వచ్చే వడ్డీని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ముందు మనం ఆ Xని ఫైండ్ అవుట్ చేయాలి. మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు? చూడండి, ఇక్కడ ఈ 2 సంవత్సరాల కాలంలో వడ్డీని 8 నెలలకు ఒకసారి లెక్కిస్తాను అంటున్నాడు. 8 నెలలు అనేది ఒక సైకిల్గా తీసుకున్నట్లయితే ఈ 2 ఇయర్స్ కాలంలో ఎన్ని సైకిల్స్ ఉంటాయి? 2 ఇయర్స్ అంటే 24 మంత్స్. 8 3 24 కాబట్టి 3 సైకిల్స్ ఉన్నాయి. మొత్తం 3 సైకిల్స్ ఉన్నాయి. ఇక్కడ 7,800 ప్రిన్సిపల్ మనకు తెలుసు, 10,381.80 అని అమౌంట్ కూడా ఇచ్చాడు.
అమౌంట్ అంటే అర్థమైందండి, ప్రిన్సిపల్ అదేవిధంగా దాంట్లో ఇంట్రెస్ట్ 2 యాడ్ చేస్తే అమౌంట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే ప్రిన్సిపల్ అమౌంట్ 2 తెలుసో ఇక్కడ 3 సైకిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండిటి యొక్క రేషియోని ఏవో 2 నంబర్స్ యొక్క క్యూబ్ రేషియోలో కనుక మనం రాయగలిగితే ఈచ్ సైకిల్కి ఎంత శాతం వడ్డీ రేట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఏమాత్రం కాన్సెప్ట్ బాగా నేర్చుకొని ఉన్నా సరే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ 2 తెలుసు కాబట్టి ఇక్కడ మనకి 3 సైకిల్స్ ఉన్నాయి కాబట్టి 3 సైకిల్స్ అంటే ఏవైనా 2 నంబర్స్ యొక్క క్యూబ్ రేషియోలో మనం రాసుకోగలిగితే ఈచ్ సైకిల్కి ఎంత శాతం వడ్డీ రేట్ అనేది తెలిసింది. ఆ చదువుతూనే మనం ఆ ఇన్ఫర్మేషన్ చదువుతూనే అర్థం చేసుకోవాలి ఏం చెయ్యాలనేది. ఇక్కడ నా దగ్గర ప్రిన్సిపల్ ఉంది, అది 7,800 రూపాయలుగా. అమౌంట్ ఉంది 10,381. 10,381.8 దాన్ని నేను మామూలుగా రాసుకొని ఇటేపు డెసిమల్ తీసేస్తాను కాబట్టి ఇటేపు 0 పెట్టుకుంటున్నాను. కాబట్టి ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో ఈ విధంగా తీసుకున్నాను. ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు పూర్తిగా సింప్లిఫై చేయడం కాదు, నా యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎక్స్ క్యూబ్ ఈస్టు వై క్యూబ్ అని ఏదో 2 నంబర్స్ యొక్క క్యూబిక్ రేషియోలో రాసుకోవడం. ఎందుకు ఆ విధంగా రాస్తున్నావన్నా అంటే ఇక్కడ 8 నెలల చొప్పున 3 సైకిల్స్ ఉన్నాయి. ఈ పైన ఎక్స్పోనెంట్ 3 అనేది నంబర్ ఆఫ్ సైకిల్స్ని రిప్రజెంట్ చేస్తే ఈ బేస్ XY అనేవి ప్రతి సైకిల్కి కూడా ప్రిన్సిపల్ ఎంత అమౌంట్గా మారుతుందని తెలిసింది. అప్పుడు మనకు వడ్డీ రేట్ అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వీటిని సింప్లిఫై చేసుకుందాం. 70 ఏంటంటే 13 6లు ఖచ్చితంగా 6తో పోవాలి కాబట్టి 6తో కొట్టేద్దాం, తర్వాత 13తో చూసుకోవచ్చు. 61 43 అంటే 6 42, 18 అంటే 6 3 6 3 అనమాట. 13 కాబట్టి 13తో కొట్టేస్తే రేపు 1000 మిగులుతుంది. రేపు 13 1లు 43 అంటే 13 3 39, 40 అంటే 13 3 13 1లు అంటే 1000:1331. దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, 10 క్యూబ్ 11 క్యూబ్గా రాయొచ్చు కదా. ఈ పైన ఎక్స్పోనెంట్ 3 అనేదేమో నంబర్ ఆఫ్ సైకిల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. 8 మంత్స్ తప్పన 3 సైకిల్స్ ఇన్ 2 ఇయర్స్ సరిపోయింది. మరి ఈచ్ సైకిల్కి ప్రిన్సిపల్ అమౌంట్గా ఎలా మారుతుంది అంటే 10 రూపాయలు ప్రిన్సిపల్ 11 రూపాయల అమౌంట్గా మారుతుంది. 10 రూపాయలు 11 రూపాయలుగా మారుతుందంటే ఇక్కడ వడ్డీ రేట్ ఏం చెప్పొచ్చు మనము, 10%. వడ్డీ రేటు 10%. దేనికండి, సంవత్సరానికి కాదండి, సంవత్సరానికి కాదు. మనం ఇక్కడ ఈచ్ సైకిల్ దేనిగా రిప్రజెంట్ చేసుకున్నామో అంత కాలానికి. ఇక్కడ ఈచ్ సైకిల్ 8 మంత్లీ కాబట్టి ప్రతి 8 నెలల కాలానికి 10%. కానీ వాడు అక్కడ సంవత్సరానికి X% అన్నాడు కాబట్టి మనకి X వాల్యూ కావాలంటే ఇక్కడ డైరెక్ట్గా 10% X వాల్యూ కాదండి. అక్కడ చిన్న తప్పు చేస్తుంటారు స్టూడెంట్స్, అది జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకు వచ్చింది ఈచ్ సైకిల్కి ఎంతని, ఈచ్ సైకిల్కి ఎంత. ఇక్కడ ఈచ్ సైకిల్ ఎంత, 8 నెలలు కాబట్టి 8 నెలల కాలానికి 10% వడ్డీ రేట్ అయినప్పుడు సంవత్సరానికి అంటే 12 నెలల కాలానికి ఎంత శాతం వడ్డీ రేటు. సింప్లిఫై చేసుకుంటే 4 2 4 3 2 5 లాగా 5 3 15%. ఈ 15% అనేది X% అనమాట. ఈ 15% అనేది సంవత్సరానికి వడ్డీ రేటు, అది X%గా ఇచ్చాడు. ఈసారి అదే అసలు పైన X+5% వడ్డీ రేటుతో వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించే విధంగా 1 సంవత్సరాల కాలంలో వచ్చే చక్ర వడ్డీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే X అనేది 15% అని తెలిసిపోయిందో అప్పుడు X+5% ఏమైంది, X+5% అనేది ఏమవుతుంది అంటే ఈ 15కి 5 కొడతాము, ఆ 15కి 5 యాడ్ చేసుకుంటే 20% కాబట్టి ఈసారి సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో. కానీ వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తాను అంటున్నాడు. ఈ 20% ఏంటంటే ఇయర్లీ వచ్చేటప్పటికి 20%, మరి హాఫ్ ఇయర్లీ ఏమవుతుంది, హాఫ్ ఇయర్లీ వచ్చేటప్పటికి 10% అయింది. 10% చొప్పున 1 సంవత్సరాల కాలంలో 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. అటువంటప్పుడు ఈ 2 హాఫ్ ఇయర్స్కి మనం ఎఫెక్టివ్ రేట్ ఎలా తీసుకోవచ్చు అండి, ఎఫెక్టివ్ రేట్ ఎలా తీసుకోవచ్చు, 10% చొప్పున 2 అర్ధ సంవత్సరాలకి ఎఫెక్టివ్ రేట్ ఏమవుతుంది 21% అయింది. ఏదైనా ఒక విలువని 10% చొప్పున 2 వరుస సార్లు పెంచుకుంటూ వెళ్తే మొత్తం మీద 21% పెరుగుతుందని పర్సంటేజ్లో సక్సెసివ్ చేంజెస్ అనే కాన్సెప్ట్లో చెప్పుకుంటాం. అక్కడ నేర్చుకొని తీరాలి. అర్ధ సంవత్సరానికి 10% చొప్పున 2 అర్ధ సంవత్సరాలు అంటే 2 సైకిల్స్ తర్వాత ఎఫెక్టివ్ రేట్ ఎంత ఉంటుంది 21%. అంటే మనం పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఎంత అంటే ప్రిన్సిపల్లో 21% మనం పే చేయాలి. ఇప్పుడు లాస్ట్కి ఆ 1 సంవత్సర కాలానికి పే చేయాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ప్రిన్సిపల్లో 21%. మరి ఎలా చెప్పొచ్చు, 21% ఆఫ్ ది ప్రిన్సిపల్ ఎంత 7,800, దాంట్లో 1% 78 రూపాయలు కాబట్టి మన ఇంట్రెస్ట్ ఏమవుతుంది 21 × 78. ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్ తప్పనిసరిగా 8 అయి ఉండాలి. ఆప్షన్ 2లో మాత్రమే అలా ఉంది కాబట్టి అది మార్క్ చేసేద్దాం. చాలా మంచి క్వశ్చన్ అండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్, ఫ్రమ్ a rectangular metallic sheet of length 36 centimeters and breadth 16 centimeters, 3 circular plates of radii 6 centimeters, 4 centimeters and 2 centimeters are cut out. If the area of the remaining part of the metallic sheet is equal to the area of the square, then find the length of each side of the square. From a rectangular metallic sheet of length 36 centimeters and breadth 16 centimeters, 36 సెంటీమీటర్ల పొడవు 16 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఒక మెటాలిక్ షీట్ నుంచి 6 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్ల వ్యాసార్థాలుగా కలిగిన 3 వృత్తాకార ప్లేట్లను కట్ చేసేసారంట.
ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది మెటాలిక్ షీట్ ఈజ్ ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఇక ఈ షీట్లో ఈ సర్క్యులర్ ప్లేట్స్ కట్ చేయగా మిగిలిపోయిన భాగం యొక్క వైశాల్యము ఒక చతురస్రం యొక్క వైశాల్యానికి సమానం. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ఈచ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్. మరి అటువంటిప్పుడు ఆ చతురస్రం యొక్క ప్రతి భుజం పొడవు ఎంత అని జస్ట్ అర్థం చేసుకోండి. మీరేమి ఇక్కడ డయాగ్రామ్ గీయాల్సిన అవసరం లేదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక్కసారి గీసి చూపిస్తాను. ఎగ్జామ్లో మీరు అదేం గీయమాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెటాలిక్ షీట్ ఉందండి. దాని కొలతలు కూడా మనకు అనవసరం, జస్ట్ కాసేపు పక్కన పెట్టండి. అర్థం చేసుకోవడం కోసమే గీశాను. ఈ ఒక మెటాలిక్ షీట్ నుంచి ఏవో 3 సర్క్యులర్ ప్లేట్స్ అనేవి కట్ చేసుకున్నారు. వాటి యొక్క రేడియస్లు కూడా ఇచ్చాడు. పక్కన పెడదాం. మనం ఈ క్వశ్చన్ గురించి మాట్లాడటం లేదు, జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఈ విధంగా వాళ్ళకి కావాల్సిన ఏవో ఒక 3 సర్క్యులర్ షీట్స్, ఈ సర్క్యులర్ రూపంలో లేదు అనుకోండి, కాసేపు సర్క్యులర్ ప్లేట్స్ కట్ చేసేసారంట. ఇక ఈ కట్ చేయగా మిగిలిన ఏదైతే ఉంటుందో, అంటే ఈ సర్క్యులర్ ప్లేట్ పోగా ఈ షీట్లో ఇక ఈ మిగిలిన ఏరియా ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి ఈ సర్క్యులర్స్కి బయట ఉన్న ఏదైతే ఏరియా ఉందో దీని యొక్క ఏరియా అంట దేనికి సమానంగా ఉంటుందంటే ఒక స్క్వేర్ యొక్క ఏరియాకి సమానంగా ఉంటుంది. ఈ స్క్వేర్లో ఈ సైడ్ ఏదైతే ఉందో అది అంతా అని అడుగుతున్నాడు. ఓకే, ఇది మనం అర్థం చేసుకుంటే చాలు, దాన్ని నేను డయాగ్రామ్ గీయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనము ఈ ఒరిజినల్ రెక్టాంగులర్ షేప్లో ఉన్న షీట్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియాలో నుంచి ఈ 3 సర్కిల్స్ యొక్క ఏరియాస్ యొక్క సమ్ము తీసేస్తే ఇక మిగిలినది ఆ స్క్వేర్ యొక్క ఏరియా అవుతుంది. ముందుగా రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఈ షీట్ యొక్క ఏరియా ఏమవుతుంది? L ఇంటూ బి కదా. రెక్టాంగిల్ యొక్క ఏరియా L ఇంటూ బీనే కాబట్టి దాని యొక్క ఏరియా ఏమవుతుంది? 36 ఇంటూ 16. 36 ఇంటూ 16. దాంట్లో నుంచి మనము ఈ 3 సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఏరియాస్ యొక్క సమ్ము తీసేయాలి. ఇక్కడ 3 సర్కిల్స్కి కూడా ఒకటి గమనించండి. మొదటి దానికి కూడా పై ఆర్ స్క్వేరే, తర్వాత దానికి కూడా పై ఆర్ స్క్వేరే, మూడో దానికి కూడా పై ఆర్ స్క్వేర్. అన్నింటిలో నుంచి పై ఉంది కాబట్టి పై ఒకేసారి బయటికి తీసి రాస్తున్నాను. పై ఒకేసారి కామన్ తీసేసాను, పై తీసాను. ఇక ఆర్ స్క్వేర్ సమ్ చేసుకుంటే సరిపోతుంది. పై కావాలంటే 22/7 డైరెక్ట్గా రాసుకుందాం. ఎందుకంటే మనం ఇక్కడ సింప్లిఫై చేసుకోవాలి కాబట్టి పై కామన్ తీసాను. 22/7 ఇంటూ మొదటి దాన్ని R6 ఇచ్చాడు కాబట్టి R6 స్క్వేర్ అంటే 36 ప్లస్ తర్వాత 4 స్క్వేర్ 4 16 ప్లస్ తర్వాత 2 ఇచ్చాడు కాబట్టి 2 2 4. ఇవన్నీ సమ్ చేసుకున్నాం అనుకోండి. 16 4 20 36 56. అంటే ఈ మొత్తం కూడా 56గా తీసేసుకోవచ్చు. ఇంటూ 56. 7 1లో 7 8 కొట్టేయచ్చుగా. 7 1లో 7 8 కొట్టేయచ్చు కదండి. ఇంకేం మిగిలింది మనకి? 36 ఇంటూ 16 మైనస్ 22 ఇంటూ 8. ఒకవేళ రెండింటిని విడివిడిగా సింప్లిఫై చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే ఒకేసారి ఏం చేస్తాను? 16 కామన్ తీస్తున్నాను. 16 కామన్ తీయడం తప్పే ఉందండి. 16 కామన్ తీస్తున్నాను. ఎలా తీసావన్నా ఇక్కడ 16 లేదంటే ఇక్కడ 8 ఉంది తమ్ముడు, ఇక్కడ నుంచి 2 తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి 2 తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ 16 పోతే ఇక్కడ 36 ఉంటుంది. ఇక్కడ 16 కోసం 8 ఇక్కడ తీస్తే ఇంకా 2 తీసుకుంటే 8 16 పోతే ఇక్కడ 11 ఉంది కాబట్టి 11. 36లో నుంచి 11 పోతే 25. కాబట్టి ఏమైంది? 16 ఇంటూ 25. ఇది దేనికి సమానం అండి? ఇది దేనికి సమానం అంటే ఒక స్క్వేర్ ఉంది, దాని యొక్క ఏరియా. స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంది? ఏ స్క్వేర్. కాబట్టి అది ఏ స్క్వేర్కి సమానమేగా. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 25. అటువంటిప్పుడు ఏ ఈజీగా చెప్పేచ్చండి మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ వచ్చినప్పటికి ఎంత కాబట్టి రూట్ తీసుకుంటే 16కి రూట్ 4 వచ్చింది, 25కి రూట్ 5 కాబట్టి ఏం చెప్పచ్చు? 4 5లు 20. 20 అండి. ఆప్షన్ 4లో ఇచ్చాడు. నెక్స్ట్ వన్. ది అమౌంట్ పేయబుల్ ఆన్ maturity ఆఫ్టర్ 5 1/2 years on a sum of rupees 4750 when invested at certain rate percent of simple interest per annum was rupees 6840. What was the per annum percent rate of simple interest paid? The amount payable on maturity after 5.5 years on a sum of 4750 when invested at certain rate of simple interest per annum was 6840. 4750 రూపాయలను కొంత శాతం వడ్డీ రేటుతో, కొంత శాతం సాధారణ వడ్డీ రేటుతో 5.5 సంవత్సరాల కాలానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చివరిలో పొందే లేదా చెల్లించాల్సిన అమౌంట్ వచ్చినప్పటికి 6840 రూపాయలు. అటువంటిప్పుడు వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు ప్రిన్సిపల్ ఉంది, అమౌంట్ ఉంది. సింపుల్ ఇంట్రెస్టే కాబట్టి జస్ట్ వీటి మధ్య డిఫరెన్స్ తీసేసుకొని అది ప్రిన్సిపల్లో ఎంత శాతం వడ్డీ రేటు ఉంటే అంత శాతం వడ్డీ రేటు చెప్పేయచ్చు కదా. 4750 రూపాయలు ప్రిన్సిపల్ 6840 రూపాయలుగా మారిందంటే వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమైద్ది? ఇంట్రెస్ట్ అయ్యిద్ది. మరి ఎంత అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చినప్పటికి ఎంత పే చేసినట్టు? 0 నుంచి 0 తీస్తే 0. ఓకే, 14 నుంచి 5 పోతే 9, 7 నుంచి 7 పోతే 0, 6 నుంచి 4 పోతే 2. 2090 రూపాయలు ఇంట్రెస్ట్ పే చేసినట్టు. ఈ 2090 రూపాయలు, ఈ 2090 రూపాయలు అనేది ఏదైతే ప్రిన్సిపల్ ఉందో, ప్రిన్సిపల్ ఎంత? 4750. 4750కి ఎంత శాతమో కావాలి? ఎంత శాతం? ఇది పూర్తి కాలానికి 5.5 సంవత్సరాల కాలానికి. కానీ మనం ఇక్కడ ఒక్కొక్క సంవత్సరానికి వడ్డీ రేటు చెప్పాలి కాబట్టి ఈ మొత్తం వడ్డీ రేటుని 5.5తో డివైడ్ చేసుకుంటే సరిపోయింది. 5.5 ఎలా రాయొచ్చు మనం? 11/2గా రాయొచ్చు.
కాబట్టి ఇక్కడేమో 11 రాస్తున్నాను. ఈ డివైడెడ్ బై 2 పైకెళ్తుంది కాబట్టి ఈ ఒక్క స్టెప్ చాలు కదండీ మనకు ఆన్సర్ తీసుకోవడానికి. అంతకు మించి మనం చేయాల్సింది ఏం లేదు. సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేసిద్ది. 11తో క్యాన్సిల్ చేస్తున్నా. 11 ఒకట్లు, 11 9లు 0. కాబట్టి 0, 0 తీసేద్దాం. ఇక్కడ 19 ఖచ్చితంగా క్యాన్సిల్ అవ్వాలి. 19 రెళ్ళు 38. 9, 19 5లు. 25 ఒకట్లో 25 4లు క్యాన్సిల్ చేశా. 4 రెళ్ళు ఎంత 8. కాబట్టి సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత 8%. 8% దట్ ఈస్ ఆప్షన్ 3. సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి రేషియో తీసుకోమండి. సింపుల్ ఇంట్రెస్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ప్రాపర్టీని కలిగి ఉండదు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కలిగి ఉంటుంది. కాబట్టి రేషియో తీసుకోలేము. విడిగా సాల్వ్ చేయాల్సింది. నెక్స్ట్ వన్. A dealer sells an article at rupees 403.20 after offering a discount of 16% on its market price. Had he not offered any discount, he would have earned a profit of 28% on the cost price of the article. What is the cost price of the article? A dealer sells an article at rupees 403.20 after allowing a discount of 16% on the market price. ఒక దుకాణదారుడంట మార్కెట్ ప్రైస్ పైన 16% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఒక వస్తువుని 403.20కి అమ్ముతున్నాడు. ఈ మధ్యలో ఇచ్చిన లైన్ ఏదైతే ఉందో ఈ మధ్యలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా క్రూషల్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తానికి జాగ్రత్తగా చదవండి. ఏమంటున్నాడు? హ్యాడ్ హీ నాట్ ఆఫర్డ్ ఎనీ డిస్కౌంట్ హీ వుడ్ హ్యావ్ అర్న్డ్ అ ప్రాఫిట్ ఆఫ్ 28% ఆన్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. ఒకవేళ అతను ఏ డిస్కౌంట్ ఇవ్వకుండా అమ్మినట్లయితే అతను కాస్ట్ ప్రైస్ పైన 28% లాభాన్ని పొంది ఉండేవాడు అంటున్నాడు. ఈ లైన్లోనే ఉంది దీనికి సంబంధించిన కంప్లీట్ సినారియో. ఏమంటున్నాడు? ఒకవేళ ఏ డిస్కౌంట్ ఇచ్చి అమ్మకపోతే వెన్ దెర్ ఈజ్ నో డిస్కౌంట్ దెన్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ కదండి. ఎప్పుడైతే అక్కడ డిస్కౌంట్ లేదో మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఆ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ పైన 28% లాభాన్ని ఇస్తూ ఉంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే 28% మార్కప్ చేసి చూపించబడింది. అందుకనే మార్కెట్ ప్రైస్ అమ్మినప్పుడు 28% లాభం వస్తుంది. ఈ లైన్ చదువుతూనే మనం ఏం అర్థం చేసుకోవాలి? మార్కెట్ ప్రైస్ ఈజ్ 28% హయ్యర్ దెన్ ది కాస్ట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్ ఈజ్ 128% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అనేది మనకు అర్థం అవ్వాలి. మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ దృష్టిలో 28% పెంచిన విలువ లేదా మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ దృష్టిలో 128% విలువ అనేది ఆ లైన్ చదువుతూనే మనం అర్థం చేసుకోవాలి. మీరు ఆ విధంగా అర్థం చేసుకుంటే మాత్రమే మీకు ప్రాఫిట్ లాస్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ వచ్చినట్టు. అలా అర్థం చేసుకోలేకపోతే మీకు ఇంకా కాన్సెప్ట్ అనేది అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి. సరే, మనం ఏం చెప్పాలి? దానికి కాస్ట్ ప్రైస్ ఈ 403.20 నెంబర్ తీసుకుని జస్ట్ ఒక్క సింగిల్ స్టెప్లో మనం ఆన్సర్ తీసుకోవచ్చు. చూడండి, ముందుగా ఈ 403.20 అనేది 16% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్ముతుంది. అంటే మార్కెట్ ప్రైస్లో 16% తగ్గించిన తర్వాత విలువ అది. 16% తగ్గించక ముందు విలువ ఏమై ఉంటుంది? మార్కెట్ ప్రైస్ అయి ఉంటుంది కదా. 16% తగ్గించడం అంటే అర్థం ఏందండి? 16% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ మనం ఎలా రాయొచ్చు? 4 4లు కాబట్టి 4/25 అనేది దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ. 16% తగ్గించడం అంటే 25కి 4 తగ్గించడం అంటే దాని యొక్క విలువని 21/25 వంతుగా మార్చడము. 21/25 వంతుగా మార్చిన తరువాత 403.20 వచ్చింది. మరి తగ్గించక ముందు విలువ కావాలి. ఇవన్నీ కూడా మనం బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. చూస్తూనే 16% అంటే 4/25 అంటే 21/25గా మార్చారు అనేది మనం బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ చేతితో రాయకూడదు. నేను నా బ్రెయిన్లో ఉంచుకుంటే మీకు అర్థం కాదు కాబట్టి నేను ఇక్కడ రాసి చూపిస్తాను. మీరు మాత్రం ఇలా రాయకూడదు. ఈ 403.20 అనేది 403.20 వదిలేసేయండి. 2 అనేది ఎప్పుడు 16% తగ్గించిన తరువాత అంటే 21/25గా మార్చిన తర్వాత మార్చక ముందు విలువ కావాలి కాబట్టి దాన్ని 25/21తో మల్టిపుల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను రాసింది ఏమైందండి? ఇప్పుడు నేను ఇక్కడ రాసింది మార్కెట్ ప్రైస్ అవుతుంది. మనం రాసే ప్రతి నెంబర్కి ఒక అర్థం ఉంటుంది. అది మనకి తెలిసి ఉండాలి. ఏం రాస్తున్నామో అది దేనిని రిప్రజెంట్ చేస్తుంది అనేది మనకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. 403.2 × 25/21 అనేది ఆ వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ని తెలియజేస్తుంది. మనం చెప్పాల్సింది ఏమిటి? కాస్ట్ ప్రైస్. మరి మార్కెట్ ప్రైస్ ఎప్పుడు వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ని 28% పెంచిన తరువాత వచ్చింది. అంటే 28% పెంచిన తరువాత ఇది కాస్ట్ ప్రైస్ యొక్క 128% విలువ. ఇది మనకి 100% విలువ కావాలి. 28% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ కూడా ఎలా రాసుకోవచ్చు? 4 ఏళ్ళు కాబట్టి 7/25 అంటే 25కి 7 పెంచారు అంటే ఏం చెప్పొచ్చు? 32/25గా మార్చారు. కాస్ట్ ప్రైస్ యొక్క 32/25 వంతు మార్కెట్ ప్రైస్ ఈ విలువ. మనకి పెంచక ముందు వాల్యూ కావాలి కాబట్టి ఏం చేస్తామండి? దానిని 25/32తో మల్టిపుల్ చేసుకుంటాం. 25/32తో మల్టిపుల్ చేస్తే అయిపోతుంది. ఇది కూడా
మనం లోపల క్యాలిక్యులేట్ చేసుకోగలాలి. 28 అంటే 4 ఏళ్ళు 7/25. 25కి 7 పెంచారు కాబట్టి 32 చేసిన తర్వాత 32 చేయక ముందు వాల్యూ కావాలి కాబట్టి 25/32తో మల్టిపుల్ చేసుకోవాలి. ఈ ఒక్క స్టెప్ మనం ఫాస్ట్‌గా రాయగలిగితే అయిపోయింది. ఈ స్టెప్ మరి ఫాస్ట్‌గా ఎప్పుడు రాయగలమంటే మనం ప్రాఫిట్ లాస్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్ అండి. నిజం చెప్పాలంటే అక్కడ కాన్సెప్ట్ ఏమీ లేదు. పర్సంటేజ్‌లో సక్సెసివ్ చేంజెస్ వరుస మార్పులు అనే కాన్సెప్ట్ ఏదైతే చెప్పుకుంటామో అదే ప్రాఫిట్ లాస్ అనే చాప్టర్ యొక్క తల్లి. అంతకు మించి ఏమీ లేదు. ప్రాఫిట్ లాస్ సెపరేట్ కాన్సెప్ట్ ఏం లేదు. జస్ట్ కొంత టెర్మినాలజీ మారిద్ది అంతే. పర్సంటేజ్‌లో వరుస మార్పులు అంటాము. ఇక్కడ దానికి కాస్ట్ ప్రైసు, మార్కప్, మార్కెట్ ప్రైసు, డిస్కౌంట్, సెల్లింగ్ ప్రైసు, ప్రాఫిట్, లాస్ అనే పదాలు ఏర్పరుస్తాం అంతే. టెర్మినాలజీ యాడ్ చేస్తాం కాబట్టి కంప్లీట్‌గా ప్రాఫిట్ లాస్ అనేది కంప్లీట్‌గా పర్సంటేజ్‌లో సక్సెసివ్ చేంజెస్ అనే కాన్సెప్టే. వరుస మార్పులే. ఇక్కడ మొదటిగా 403.2 అనే దానిపైన జరిగిన వరుస మార్పులు మనం రెసిప్రోకల్‌లో తీసుకెళ్తున్నాం అంతే. మార్పులు జరగక ముందు వాల్యూ ఎంత అనేది తీసుకుంటున్నాం అంతే. అంతకుమించి ఏమీ లేదు. జస్ట్ ఈ ఒక్క క్యాలిక్యులేషన్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఒకవేళ డెసిమల్ ఉంది కాబట్టి ఇబ్బంది పడతాం అనుకుంటే డివైడెడ్ బై 10 పెట్టుకోండి. అక్కడ డెసిమల్ లేనట్టే మీరు ఆలోచించుకోవచ్చు. డెసిమల్ లేని విధంగానే ఆలోచించుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. 8తో కొట్టేస్తున్నాను. 8 4లు, 8 5లు, 8 4లు. ఓకే. తర్వాత ఏం చేయొచ్చు? 4తో క్యాన్సిల్ చేయొచ్చు. లేదా 21తో క్యాన్సిల్ చేస్తే 21 రెళ్ళు 42, 21 క్యాన్సిల్ చేస్తే 21 రెళ్ళు 42, 84 అంటే 21 4. 4 1లు 4 6లు తీసేస్తాను. 4 6లు. అంతేనండి. దీనేమో 10ని కావాలంటే అలా ఉంచండి. లేదా దాన్ని ఏం చేసుకోవచ్చు? 20 దాని 150లో 0 తీసేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. 5 రెళ్ళుగా చూస్తున్నాను. 5 కోసం ఇక్కడ కొట్టేస్తున్నాను. 2 కోసం ఇక్కడ కొట్టేస్తే 3 అవుతుంది. 25 125 3లు 375. 375 అదే మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 3. ఒక సింగిల్ స్టెప్ ఒక క్యాలిక్యులేషన్. నెక్స్ట్ వన్. The mean of a certain number of observations is 12. If one observation is removed and the mean remains unaltered, then the removed observation is. The mean of certain observations is 12. కొన్ని అంశాల యొక్క సగటు 12 అంట. వాటిలో నుంచి ఒక అంశాన్ని లేదా ఒక నెంబర్‌ని తీసివేసినప్పుడు ఆ సగటు అనేది యావరేజ్ అనేది మారకుండా ఉందంట. అటువంటప్పుడు తీసివేసిన అంశం ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఒక గ్రూపు ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న ఒక గ్రూప్ నుంచి ఒక ఎలిమెంట్ బయటికి తీసుకెళ్ళినప్పుడు యావరేజ్ ఇక్కడ మారకుండా ఉందంటే బయటికి వెళ్ళింది యావరేజ్‌కి సమానంగా ఉందని. ఒకవేళ బయటికి వెళ్ళింది యావరేజ్ కంటే పెద్ద వాల్యూ గనక అయినట్లయితే మిగిలిన నంబర్స్ యొక్క యావరేజ్ తగ్గుతుంది. ఒకవేళ బయటికి వెళ్ళింది యావరేజ్ కంటే చిన్న నెంబర్ అయినట్లయితే మిగిలిన వాటి యొక్క యావరేజ్ పెరుగుతుంది. అలా కాకుండా ఒకటి బయటికి వెళ్ళినా లేదా దాంట్లోకి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంశాలు బయటికి వచ్చినా సరే లోపలికి వచ్చినా సరే యావరేజ్ మారకుండా ఉంది అంటే ఆ బయటికి వెళ్ళిందైనా లేదా లోపలికి వచ్చిందైనా సరే యావరేజ్‌కి సమానంగా ఉందనేది కాన్సెప్ట్ మనం యావరేజ్‌లో చెప్పుకుంటాం. ఇక్కడ కూడా ఒక అంశం బయటికి వెళ్ళినప్పటికీ కూడా యావరేజ్ అనేది మారకుండా ఉందంటే ఆ బయటికి వెళ్ళిపోయింది తప్పనిసరిగా యావరేజ్‌కి సమానంగా ఉండాలి. ఇక్కడ యావరేజ్ 12 అని ఇచ్చాడు కాబట్టి మన ఆన్సర్ కూడా ఏమై ఉండాలి? 12 అయి ఉండాలి. కాన్సెప్ట్ తెలవడం ఆన్సర్ పెట్టడం అంతే. నెక్స్ట్ వన్. If the main diagonal of a cube is 12 centimeters long, then find the volume of that cube. ఒక ఘనం యొక్క డయాగ్నల్ 12 సెంటీమీటర్లు అంటే అటువంటిప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఘన పరిమాణం ఎంత అంటున్నాడు. ఒక క్యూబ్‌కి సంబంధించి డయాగ్నల్ ఎలా వచ్చి ఉంటుందండి? ఒక క్యూబ్‌కి సంబంధించి డయాగ్నల్ √3 టైమ్స్ a √3a. అది దేనికి సమానంగా ఇచ్చాడు? 12కి సమానంగా ఇచ్చాడు. మనం ఏని తీసుకోగలిగితే దాని యొక్క వాల్యూమ్ a క్యూబే కదా కావాల్సింది. కాబట్టి ఏ విలువ ఎలా తీసుకోవచ్చు? √3 కాబట్టి రేపు కొట్టేస్తే 4 3లు కాబట్టి ఏందిది దోమ వచ్చేసింది. ఇక్కడ వాలింది. అది కూడా చక్కగా డ్రాయింగ్ చేసుకొని వెళ్ళింది. చూడండి జస్ట్ అది టచ్ చేయడం వల్లే అక్కడ లెటర్స్ పడిపోతుంది. ఓకే. √3 క్యాన్సిల్ చేస్తే 4 3లు కాబట్టి 4√3 ఏ అనేది 4√3 అండి. మనకేం కావాలి? దాని యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ కదా. అంటే ఈ 4√3ని క్యూబ్ చేసుకుంటే సరిపోయింది. 4 క్యూబ్ అంటే 64. √3 యొక్క హోల్ క్యూబ్ అంటే 3√3 ఉంటుంది. కాబట్టి 3√3. 64 3 192. 192 √3 అండి. అదే మనకు కావాల్సిన వాల్యూము. 192 √3 దట్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. A certain sum is invested on compound interest at 18% per annum for 1 year 4 months. The interest being compounded 8 monthly. If the compound interest is rupees 3816, then find the sum. కొంత అసలుని సంవత్సరానికి 18% వడ్డీ రేటుతో వడ్డీని 8 నెలలకు ఒకసారి లెక్కిస్తూ 1 సంవత్సరం 4 నెలల కాలంలో పొందిన చక్రవడ్డీ 3816 రూపాయలు అయితే అసలు ఎంత అని కూర్చుంది. చూడండి ఇక్కడ సంవత్సరానికి 18% వడ్డీ రేటుతో వడ్డీని 8 నెలలకు ఒకసారి లెక్కిస్తారంట. అట్లా మొత్తం 1 సంవత్సరం 4 నెలల కాలం. 1 సంవత్సరం 4 నెలల కాలంలో ఎన్ని 8 నెలలు ఉన్నాయంటే 1 సంవత్సరం అంటే 12 + 4 మొత్తం 16 నెలలు.
16 నెలల్లో 8 నెలల చొప్పున 2 సైకిల్స్ వస్తాయి. ఎందుకంటే ప్రతి 8 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కిస్తున్నాం కాబట్టి 8 నెలల్ని ఒక సైకిల్‌గా తీసుకుంటే మొత్తం వాడిచ్చిన టైం పీరియడ్‌లో 2 సైకిల్స్ ఉన్నాయి. ఇక్కడ వడ్డీ రేటు సంవత్సరానికి 18%. ఇక్కడ మనం వడ్డీని 8 నెలలకు ఒకసారి లెక్కిస్తున్నాం కాబట్టి ఈ 8 నెలలని ఒక సైకిల్‌గా తీసుకున్నప్పుడు ఆ పర్టిక్యులర్ సైకిల్‌కి అంటే 8 నెలల వరకి వడ్డీ రేట్ ఎంతనే తీసుకోవాలి. అక్కడ ఇచ్చిన సంవత్సరానికి, కానీ మన వడ్డీని సంవత్సరానికి లెక్కించడం లేదు. కేవలం 8 నెలలకు కాబట్టి ఈ సైకిల్‌కి సంబంధించిన వడ్డీ రేటు తీసుకోవాలి. అర్థం చేసుకోండి, 18% అనేది సంవత్సరానికి. మనకి 8 నెలలు కావాలి కాబట్టి 8 మంత్స్ అనేది 8 నెలలు అనేవి సంవత్సరంలో 2/3 వంతు. కాబట్టి వడ్డీ రేటు కూడా దీంట్లో 2/3 వంతే ఉంటుంది. దీంట్లో 2/3 వంతు. 3 ఒకట్లు 3 ఆరులు కొట్టే సరళ ఎంత? 12%. ప్రతి సైకిల్‌కి కూడా 12% వడ్డీ రేటు. ఇలా ఎన్ని సైకిల్స్ అండి? 2 8 నెలలు ఉన్నాయి కాబట్టి 2 సైకిల్స్. 12% వడ్డీ రేటుతో 2 సైకిల్స్. అంటే మనం పర్సంటేజ్‌లో సక్సెసివ్ చేంజెస్ అనే కాన్సెప్ట్ ఏదైతే చెప్పుకున్నామో దాని ప్రకారంగా 12% చొప్పున 2 వరుస పెరుగుదలలు ఏక మొత్తంలో దేనికి సమానము అంటే 25.44% సమానం కదండి. 12% చొప్పున 2 సార్లు పెంచుకుంటాం. ఎందుకంటే 2 8 నెలలు ఉన్నాయి కాబట్టి 2 సార్లు వరుసగా 12% చొప్పున పెంచుకుంటూ వెళ్తే ఏదైనా ఒక నెంబర్ యొక్క విలువ ఎంత శాతం పెరుగుతుందంటే 25.44%. ఎలా చెప్పావనంటే 12% చొప్పున 2 సార్లు అండి. అంటే 12 + 12 + 12 × 12/100. ఇక్కడేమో 144/100 1.44, 24కి 1.44 యాడ్ చేస్తే 25.44. ఇవి పర్సంటేజ్‌లో మనం నేర్చుకొని ఉండాలి. ఈ విధంగా డైరెక్ట్‌గా చెప్పగలిగితేనే కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి సంబంధించిన క్వెషన్స్ ఈజీగా సాల్వ్ చేయగలం. ఇప్పుడు 12% చొప్పున 2 వరుస పెరుగుదలలు దేనికి సమానం చెప్పుకున్నాం? 25.44%. కాబట్టి ఈ 25.44% ఆ చక్రవడ్డీ అయి ఉంటుంది. దట్ ఈస్ రూ. 3,816గా ఇచ్చాడు. మనం చెప్పాల్సింది ప్రిన్సిపల్ ఎల్లప్పుడు కూడా ఏమవుతుందండి? 100% కాబట్టి ఆ 100% వాల్యూ ఎంత అనేది చెప్తే సరిపోతుంది. ఇదొక పద్ధతి. సరే, ఇక్కడ 12% అనేది మనకి ఈజీగా ఉన్న నెంబర్. 12% అనేది రిలేటివ్‌లీ ఈజీ నెంబర్. కాబట్టి మనం 2 వరుస పెరుగుదలలో ఎంత అంటే డైరెక్ట్‌గా 25.44% చెప్పగలిగాం. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన వడ్డీ రేటు ఈ 12% అనేది కష్టమైన నెంబర్ అయినట్లయితే, లేదా డెసిమల్స్‌లో ఉన్నా, లేకపోతే భిన్న రూపంలో ఉన్నా, అటువంటప్పుడు వరుసగా 2 పెరుగుదలలు ఏక మొత్తంలో దేనికి సమానం అనేది మనం చెప్పలే కదండి. అటువంటప్పుడు 2 సక్సెసివ్ ఇంక్రీజెస్ ఈక్వల్ టు సింగిల్ అమౌంట్ అనేది మనం డైరెక్ట్‌గా చెప్పలేము. మరి అటువంటి కేసులో ఏం చేయాలి? అటువంటి కేసులో ఏం చేయాలో కూడా మనం నేర్చుకొని ఉండాలి తప్పనిసరిగా. ఇక్కడ ఆన్సర్ వచ్చింది కదా అని పక్కకి వెళ్ళిపోవడం కాదు. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన నెంబర్ కష్టమైందైనా, డెసిమల్ అయినా, ఫ్రాక్షన్ అయినా అటువంటి కేసులో ఏం చేసుండేవాళ్ళం అంటే ఇక్కడ ఏదైతే వడ్డీ రేటు ఉందో 12% అనేది, ఈ 12% అనేది దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ తీసుకోవచ్చు మనం. ఫ్రాక్షన్ వాల్యూ 4 3లు కాబట్టి 3/25. అంటే ప్రతి రూ. 25 అసలుకి ప్రతి సైకిల్‌కి రూ. 3 వడ్డీ వస్తుందని అర్థం. అంటే ప్రతి సైకిల్‌కి కూడా రూ. 25 ప్రిన్సిపల్ రూ. 3 పెంచుకొని రూ. 28 అమౌంట్‌గా మారుతుందని అర్థం. రూ. 25 ప్రిన్సిపల్ రూ. 28 అమౌంట్‌గా మారుతుంది ప్రతి సైకిల్‌కి. కానీ ఇక్కడ ఎన్ని సైకిల్స్ ఉన్నాయండి? 8 నెలల చొప్పున 1 సంవత్సరం 4 నెలల్లో 2 సైకిల్స్ ఉన్నాయి. కాబట్టి 2 సైకిల్స్ అంటే ఏం చేసుకోవాలి మనం? వీటి యొక్క ఎక్స్‌పోనెంట్ 2గా తీసుకోవాలి. కాబట్టి ఈ 2 సైకిల్స్ చివరికి 25² అంటే రూ. 625 అసలు 28² రూ. 784 మొత్తంగా మారుతుంది. ఈ 625 నుంచి 784 మధ్యన డిఫరెన్స్ ఏమైద్ది? ఇంట్రెస్ట్. ఆ మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? ఇంట్రెస్ట్. ఎంత అండి? 625 అంటే ఇదొక 75, అదొక 84. 80, 70, 150, 159. 159. ఈ రూ. 159 దేనికి సమానంగా ఇచ్చారు? 38, 16కి సమానం అయితే మనం చెప్పాల్సిన ప్రిన్సిపల్ దట్ ఈస్ 625 రూపీస్ దేనికి సమానం అనేది చెప్తాం. ఓకే, ఈ విధంగా ఫ్రాక్షన్ వాల్యూ తీసుకుంటే ఈ విధంగా అయినా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడైనా సరే క్యాన్సిల్ చేసుకున్న అదే ఆన్సర్ వచ్చింది, ఇక్కడ క్యాన్సిల్ చేసిన అదే ఆన్సర్ వచ్చింది. 159 15 2 35 3000 దాటుతాం, 15 3 4500 దాటుతాం. అంటే 20కి 30కి మధ్యలోనే ఉంది. ఇక్కడ యూనిట్ డిజిట్ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. 9వ ఎక్కడో యూనిట్ డిజిట్ 6 ఎక్కడ వస్తుంది? 4 దగ్గర. కాబట్టి ఏం చెబుతున్నాను? 24 సార్లు క్యాన్సిల్ చేస్తున్నాను. ఇప్పుడు 625 × 24 మనకు కావాల్సిన ఆన్సర్. 625 × 24. ఈ 625ని మనకి కష్టంగా ఉంటుంది ఈ క్యాలిక్యులేషన్ చేసుకోవాలనుకుంటే, ఈ 625ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? 2500కి 4వ వంతే కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే 2500 డివైడెడ్ బై 4. 2500 డివైడెడ్ బై 4. 4 ఒకటిలో 4 6లు క్యాన్సిల్ చేస్తే 25 6 150. 150 పక్కన 2 సున్నాలు క్యారీ చేస్తాం కాబట్టి ఏం చెప్పొచ్చు? 15,000 రూపాయలు. 15,000 రూపాయలు ప్రిన్సిపల్ అవుతుంది.
ఈ విధంగా ఫ్రాక్షన్ టైప్ వచ్చినా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా డైరెక్ట్‌గా మనం ఎఫెక్టివ్ రేట్ తీసుకోగలిగితే 2 సక్సెసివ్ ఇంక్రీజెస్ సింగిల్ అమౌంట్‌లో దేనికి సమానమైన ఎఫెక్టివ్ రేట్ తీసుకోగలిగితే ఇలా అయినా సరే చేసుకోవచ్చు. ఇక్కడైతే గనుక ఇది ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన నంబర్ కష్టమైందైనా అటువంటి కేసెస్‌లో ఏం చేయాలనేది ఇక్కడ చూపించాను. నెక్స్ట్ వన్. A person can row at a speed of 11 kilometers per hour in still water. The speed of the stream is 5/6 meter per second. How much time will it take to row a distance of 36 kilometers upstream? A person can row at a speed of 11 kilometers in still water. నిలకడ నీటిలో ఒక వ్యక్తి యొక్క వేగం 11 కిలోమీటర్ పర్ అవర్ అంట. ప్రవాహం యొక్క వేగం 5/6 మీటర్ పర్ సెకండ్. మరి 36 కిలోమీటర్లు అప్స్ట్రీమ్ ప్రయాణించడానికి అతనికి ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్ అనమాట. సరే, ఇక్కడ గమనించండి. అతని యొక్క వేగం 11 కిలోమీటర్ పర్ అవర్ మనకు తెలుసు. స్ట్రీమ్ యొక్క వేగము తెలుసు. ఇక్కడ అప్స్ట్రీమ్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందంటే అప్స్ట్రీమ్ యొక్క వేగం తెలిస్తే చాలు కదా. ఇక్కడేమో ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, ఇదేమో మీటర్ పర్ సెకండ్లో ఉంది. ఇక్కడ ప్రయాణించాల్సిన దూరం కిలోమీటర్లోను, టైం చెప్పాల్సింది గంటల్లోనూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన మీటర్ పర్ సెకండ్ని కూడా మనం యూనిఫామ్ యూనిట్స్లో అంటే ఇక్కడ ఇచ్చిన కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చేసుకుంటే లెక్క మొత్తం కూడా యూనిఫామ్గా మారిపోతుంది. ఎక్కడైనా సరే మ్యాథమెటిక్స్ మొత్తం మీద కూడా మనం ఖచ్చితంగా యూనిట్స్ అనేవి యూనిఫామ్గా మెయింటైన్ చేసి తీరాలి. ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తాను, కిలోమీటర్ పర్ అవర్లోకి మారుస్తాను. అటువంటప్పుడు స్ట్రీమ్ యొక్క వేగం మనకి కిలోమీటర్ పర్ అవర్లో తెలుస్తుంది. స్ట్రీమ్ యొక్క వేగం మీటర్ పర్ సెకండ్లో ఎంత, 5/6. 5/6 దాన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చడానికి ఇంటూ 18/5. ఈ 5 క్యాన్సిల్ అయింది, 61 63. కాబట్టి 3 కిలోమీటర్ పర్ అవర్ అనేది స్ట్రీమ్ యొక్క వేగం. ఇప్పుడు అప్స్ట్రీమ్ యొక్క వేగం మనం ఈజీగా చెప్పేచ్చు కదండి. ఇప్పుడు అప్స్ట్రీమ్ యొక్క వేగం ఏమైంది, అప్స్ట్రీమ్ యొక్క వేగము బోట్ మైనస్ స్ట్రీమే కదా. బోట్ ఎంత అండి, 11 మైనస్ స్ట్రీమ్ అంటే 3 తీసేస్తే ఎంత, 8 కిలోమీటర్ పర్ అవర్ అనేది అప్స్ట్రీమ్ వేగం. 36 కిలోమీటర్ల దూరాన్ని అప్స్ట్రీమ్లో వెళ్ళడానికి ఎంత టైం పడుతుందంటే ప్రయాణించాల్సిన దూరం ఏమో 36 విత్ స్పీడ్ 8. కాబట్టి ఏం చెప్పచ్చు, 8 4 32. కాబట్టి 4 గంటలు. 32 పోతే 4/8 అంటే 1/2, 4:30 గంట. 4 1/2 దాన్ని 4:30 గంట అంటాం. ఒకవేళ గంటలు మరియు నిమిషాల్లో చెప్పాలంటే 4 గంటల 30 నిమిషాలు అంటాం. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్. జస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేయడం చాలా ఈజీగా వచ్చింది. 0.25 ముందు డెసిమల్ వదిలేసి లోపల నెంబర్ చూస్తే 25. 25 యొక్క స్క్వేర్ రూట్ ఎంత, 5. కానీ ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్లో 1 డెసిమల్ రావాలి. కాబట్టి ఇటువైపు నుంచి లెక్కేసి 5 ముందు డెసిమల్ పెడితే 0.5గా తీసుకోవచ్చు. ఇక్కడ ట్వైస్ ఆఫ్ 0.4449. ముందు అక్కడ ఇచ్చిన డెసిమల్స్ వదిలేసి నెంబర్ని చూద్దాం. నెంబర్ పరంగా చూసినట్లయితే ఇక్కడ ఏముందండి, 49. 49 స్క్వేర్ రూట్ చేస్తే ఏమో రావాలి, 7. కానీ ఇక్కడ 4 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ 2 రావాలి. కాబట్టి 7 ముందు 0 పెట్టేసి పాయింట్గా తీసుకోవచ్చు. పాయింట్ వీటి మధ్యన రిలేషన్ ప్లస్. దీన్ని ఏం చేయమన్నాడు, 2తో మల్టిపుల్ చేయమన్నాడు కాబట్టి ట్వైస్తో మల్టిపుల్ చేసుకోవాలి. తర్వాత మైనస్ 0.3 ఇంటూ మైనస్ 0.3 ఇంటూ 0.09. దాన్ని కూడా 9గా చూసుకుంటే 3 రూట్ వస్తుంది. 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 1 రావాలి. కాబట్టి 1 తీసుకుంటే ఏమవుతుంది, 0.3 అనమాట. జస్ట్ అవేనండి, ఆ వాల్యూస్ యాడ్ చేసుకోవడం, సపరేట్ చేయడం. ఇక్కడ 0.5 అంతే బాగానే ఉంది. తర్వాత 7 14 అంటే 0.14. దాంట్లో నుంచి 3 3 9 కాబట్టి 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 0.09 అనమాట. 0.09. ఇక్కడ 0.5 ప్లస్ 0.14. 0.14 0.09 తీసేస్తే 0.05. దీనికి యాడ్ చేస్తే 0.05 యాడ్ చేస్తే 0.55 ఉంటుంది. చాలా ఈజీ క్వశ్చన్ అండి. జస్ట్ ఒక చిన్న కూడిక తీసివేత క్వశ్చన్. నెక్స్ట్ వన్. The simple interest on a certain sum for 1/3 years at 15% per annum is rupees 1840 less than the simple interest on the same sum for 5.5 years at 12% per annum. కొంత అసలు పైన సంవత్సరానికి 15% వడ్డీ రేటుతో 3.5 సంవత్సరాలలో వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది అదే అసలు పైన సంవత్సరానికి 12% వడ్డీ రేటుతో 5.5 సంవత్సరాలలో వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ కంటే 1840 రూపాయలు తక్కువ. అసలు ఎంత? చూడండి, సంవత్సరానికి 12% చొప్పున 5.5 సంవత్సరాల్లో పొందే సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఎఫెక్టివ్ రేట్ ఎంత అంటే సంవత్సరానికి 12% చొప్పున 5.5 సంవత్సరాలు. దాన్ని మనం 11/2గా రాసుకోవచ్చు కదా. 11/2 ఇది ఎఫెక్టివ్ రేటు. దీంట్లో నుంచి ఫస్ట్ సినారియోలో ఏదైతే ఇచ్చాడు, సంవత్సరానికి 15% చొప్పున 1/3 సంవత్సరాలకి ఎఫెక్టివ్ రేట్ ఎంత తీసుకుంటాం. సంవత్సరానికి 15% చొప్పున 1/3 అంటే 10/3 సంవత్సరాల కాలానికి పొందే ఎఫెక్టివ్ రేట్ ఇది. వీటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే అక్కడ ఇచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్. ఆ 1840 రూపాయలు మనం అసలు చెప్పాలి. చాలా ఈజీగా వచ్చినండి. ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే 2 1లు 2 6లు కాబట్టి ఇక్కడ మొత్తం 66 అయింది. ఇక్కడ 3 1లు 3 5లు అంటే 5 10లు 50. 66 నుంచి 50 తీసేస్తే ఎంత అండి, 16%. కాబట్టి ఆ 16% యొక్క వాల్యూ
16% యొక్క వాల్యూ 1840కి సమానం. 1840కి మన ప్రిన్సిపల్ చెప్పాలంటే 100% వాల్యూ చెప్పాలి. 100% వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. 16తో క్యాన్సిల్ చేద్దాం. 16 ఒకట్లు 24 ఉందంటే 16 ఒకట్లు వెళ్తాయి. 80 అంటే 16 5లు 115 పక్కన సున్నాలు వస్తాయి. 115 00. ఓకే, ఎక్కడ చూడు ఆప్షన్ 2 11,500. నెక్స్ట్ వన్. From the top of a tower of 30 meters high, a man is observing a kid playing on the ground at an angle of depression of 30 degrees. Find the distance between the foot of the tower and the kid. Height of a man and kid are to be ignored for calculation. From the top of the tower of 30 meters high, 30 మీటర్ల ఎత్తు ఉన్న ఒక టవర్ పైన ఉన్న ఒక మనిషి ఈ టవర్ యొక్క భూమి నుంచి కొంత దూరంలో ఉండి ఆడుకుంటున్న ఒక పిల్లవాడిని గమనించినప్పుడు ఇతని యొక్క దృష్టి నుంచి ఆ పిల్లవాడి యొక్క నిమ్న కోణం 30 డిగ్రీలు ఉందంట. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ఎ టవర్ అండ్ ద కిడ్. ఈ స్తంభం యొక్క అడుగు భాగం నుంచి ఆ కొంత దూరంలో ఆడుకుంటున్న పిల్లవాడికి మధ్య దూరం ఎంత, ఆ మనిషి మరియు పిల్లవాడి యొక్క ఎత్తులను నెగ్లెక్ట్ చేయండి అనేది క్వశ్చన్ అనమాట. చాలా ఈజీ క్వశ్చన్ అండి, ఏం లేదు అర్థం చేసుకోండి. ఒక 30 మీటర్ల ఎత్తైన ఒక టవర్ ఉంది. దీనిపైన ఉన్న ఒక వ్యక్తి దీని నుంచి కొంత దూరంలో ఆడుకుంటున్న ఒక పిల్లవాడిని గమనించినప్పుడు అక్కడ ఉన్న యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది 30 డిగ్రీలుగా ఉంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 డిగ్రీలు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ని మనము 30 డిగ్రీలుగా తీసుకోవచ్చు. ఈ టవర్ యొక్క ఎత్తు ఇచ్చాడు మనకి, ఎంతగా ఇచ్చాడండి? 30 మీటర్లుగా ఇచ్చాడు. మనం ఈ టవర్ యొక్క బేస్ నుంచి ఈ పిల్లవాడికి మధ్య ఉన్న దూరం చెప్పాలి. అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా దీన్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైట్ అనేది మనకి 30గా ఇచ్చేసాడు. హైట్ అనేది 30గా ఇచ్చేసి జస్ట్ ఈ బేస్ అనేది ఎంత అని చెప్పమంటున్నాడు. చాలా ఈజీగా వచ్చినండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండి దాంట్లో 30 డిగ్రీసు 60 డిగ్రీసు 90 డిగ్రీస్ అనేవి యాంగిల్స్గా ఉన్నట్లయితే ఈ 30, 60 అండ్ 90స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ యొక్క రేషియో ఎల్లప్పుడూ కూడా 1:√3:2గా ఉంటుంది. 1:√3:2. ఇక్కడ కూడా ఇక్కడ 30 ఉందంటే తప్పనిసరిగా ఇక్కడ ఏమై ఉండాలి? ఖచ్చితంగా ఇక్కడ 60 డిగ్రీస్ అయి ఉండాలి. 30కి ఆపోజిట్గా ఉన్నది 1 యూనిట్ అయినట్లయితే 60కి ఆపోజిట్గా ఉండేది √3 యూనిట్స్ అవ్వాలి. ఇక్కడ 1 యూనిట్ 30 మీటర్లుగా ఇచ్చేసాడు కాబట్టి √3 ఏమవ్వాలండి? తప్పనిసరిగా 30√3 మీటర్స్ అయి ఉండాలి. 30√3 మీటర్స్. ఆప్షన్ 4. చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. If the square of a positive number is 6 more than 5 times the number, then what is the number? ఒక ధన సంఖ్య యొక్క వర్గము దాని యొక్క 5 రెట్ల కంటే 6 ఎక్కువగా ఉంటే ఆ సంఖ్య ఏమిటి అనేది క్వశ్చన్. చూడండి, స్క్వేర్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్. ఆ పాజిటివ్ నెంబర్ని కాసేపు n అంటున్నాను. దాని యొక్క స్క్వేర్ ఏమైంది? n². ఇది దాని యొక్క 5 టైమ్స్ కంటే 6 ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క 5 టైమ్స్ అంటే ఎంత? 5n. 5n కంటే 6 ఎక్కువ కాబట్టి దీంట్లో నుంచి ఈ 5n తీసేస్తే ఏం రావాలండి? 6 రావాలి. సరే, ఇది రాసుకున్నాక వన్స్ ఒకవేళ మీరు ఆప్షన్స్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటామనుకున్నా చేసుకోవచ్చు. లేదు, చాలా చిన్న ఈక్వేషనే కదండి. జస్ట్ n² - 5n = 6 అనేది చాలా చిన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కాబట్టి 6 ఇటు తీసుకొచ్చేస్తే -6 అవుతుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సింప్లిఫై చేసుకున్నా సరే మనం ఆన్సర్ తీసుకోవచ్చు. -6 = 0. జస్ట్ n² - 5n - 6 = 0 అనే ఒక చిన్న నెంబర్స్ కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవడం ద్వారా డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. అక్కడికి మీకు ఇబ్బందిగా ఉంటుందంటే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూ తీసుకొచ్చి nలో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోండి. అదే మన ఆన్సర్ అవుతుంది. యాడ్ చేసుకుంటే -5 మల్టిపుల్ చేసుకుంటే 6 రావాలి కాబట్టి -6 + 1గా తీసుకోవచ్చు. యాడ్ చేస్తే -5 అయింది, మల్టిపుల్ చేస్తే -6. మైనస్ ఉన్న దాన్ని తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు n = ఏమైంది? 6 అన్న అవ్వాలి లేదా -1. ఆడేమన్నాడు? పాజిటివ్ నెంబర్ అన్నాడు కాబట్టి -1 తీసేసి n = 6 అనేది చెప్పేయచ్చు. n = 6. చాలా ఈజీ వన్. లేదు, మేము ఈ మాత్రం కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయలేము, ఇక్కడ స్ప్లిట్ చేయలేము అనుకుంటే ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఈక్వేషన్ మాత్రం రాసుకోవాల్సిందే. ఏది? n² - 5n. n² - 5n = 6 అనేది రాయాలి. లేదు, అది కూడా మేము రాయమంటే అక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం చెక్ చేసుకుంటే సరిపోయింది. ఇది రాసాకైనా సరే ఇక్కడ 6 తీసుకెళ్తుంటే 6, ఇక్కడ 6² 36లో నుంచి 5 30 తీస్తే 6 వచ్చింది. అలా అయినా సరే ఆన్సర్ తీసుకోవచ్చు. లేదు, మేము అది కూడా రాయలేము ఆ ఈక్వేషన్ అనుకుంటే జస్ట్ ఆప్షన్స్ తీసుకొని చెక్ చేయండి. ఫస్ట్ నెంబర్ 6 అని తీసుకున్నాం. ఎందుకంటే క్వశ్చన్లో ఏదైతే అడుగుతాడో ఆప్షన్స్లో కూడా అదే ఇచ్చి ఉండాలి. క్వశ్చన్లో ఆ నెంబర్ ఏమిటని అడిగాడు కాబట్టి ఆప్షన్స్లో కూడా ఆ నెంబరే ఇచ్చి ఉండాలి. ఒకవేళ ఆప్షన్ 1 6 తీసుకుంటే దాని యొక్క స్క్వేర్ అన్నాడు అంటే 6². దాని యొక్క 5 టైమ్స్ అన్నాడు అంటే 5 టైమ్స్ ఆఫ్ 6 కంటే 6 ఎక్కువ అన్నాడు. 6 36లో నుంచి 5 30 తీసేస్తే ఏం మిగులుతుంది? 6. ఇలా అయినా సరే చెక్ చేసుకోవచ్చు. అసలు ఇక్కడ దాకా ఎందుకండి? ఎంత చిన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కనీసం ఈ మాత్రం కూడా మనం ఆల్జిబ్రా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నేర్చుకోకుండా ఎగ్జామ్కి వెళ్తే అది మన తప్పే కదా. క్వశ్చన్ ఇచ్చిన అతను తప్పు కాదు కదా. కాబట్టి మనం నేర్చుకొని తీరాలి ఖచ్చితంగా.
నాకు రావు ఇట్లాంటి మాటలు చెప్పకూడదు. అందరికీ వస్తాయి, నేర్చుకోవాలి. Aura travels from A to B at 74 kilometers per hour and returns from B to A through the same route at 111 kilometers per hour. What is his average speed during the two-way journey? ఒక వ్యక్తి అంట ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు 74 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్ళి మరలా బి నుంచి ఏకి అదే మార్గంలో 111 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో తిరిగి వచ్చినట్లయితే ఈ రెండు మార్గాల మొత్తం ప్రయాణంలో అతని యొక్క సరాసరి వేగం ఎంత అంటున్నాడు. రెండు ఈక్వల్ డిస్టెన్సెస్ని రెండు వేరు వేగాలతో ప్రయాణించినట్లయితే యావరేజ్ స్పీడ్ అనేది మనం ఎలా తెలుసుకుంటామండి? 2xy/x+y ద్వారా తీసుకుంటాం కదా యావరేజ్ స్పీడ్ని. ఇక్కడ కూడా అదే విధంగా మనం తీసుకుంటే వెళ్ళేటప్పుడు 74, వచ్చేటప్పుడు 111 కాబట్టి వెళ్ళేటప్పుడు 74xగా, వచ్చేటప్పుడు 111yగా తీసుకుంటే ఎలా చేద్దాము? 2 × 74 × 111 డివైడెడ్ బై కింద రెండు యాడ్ చేసుకోవడం. 110, 70, 180, 185. సరే, ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. కష్టంగా ఉంది కదా. అందులోనూ ఆప్షన్ చూస్తే అవి కూడా డెసిమల్స్లో ఇచ్చాడు. అవేమన్నా అప్రాక్సిమేట్గా వెళ్తానికి దూరంగా ఉన్నాయంటే ఒకసారి ఆప్షన్స్ గమనించండి. 87.5, 88.8, 90, 92.5 అన్నీ కూడా జస్ట్ రెండు నెంబర్ల తేడాతోనే, అంటే రెండు వాల్యూ తేడాతోనే అన్నీ చాలా క్లోజ్గా ఉన్నాయి. ఇటువంటి కేసులో మనం ఇష్టం వచ్చినట్టు అప్రాక్సిమేషన్ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ ఇవి దూరంగా ఉంటాయి, అంటే 92, 82, 72, 65 అలా కొద్ది దూరంగా ఉన్నట్లయితే అప్పుడు అప్రాక్సిమేషన్ కోసం ఇక్కడ 110 తీసుకొని ఇక్కడ 75 తీసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ వాల్యూస్ ఎప్పుడైతే ఇలా క్లోజ్గా ఇచ్చాడో వాడికి ఉద్దేశం ఏమిటంటే మన చేత ఈ క్యాల్కులేషన్ చేయించాలి అని. ఒకవేళ 2 × 74 × 111 తీసుకొని దాన్ని 180తో డివైడ్ చేద్దామంటే చాలా పెద్ద నెంబర్స్ అవుతాయి, చాలా కష్టమైన క్యాలిక్యులేషన్ అవుతుంది, చాలా టైం కూడా పట్టింది. మెయిన్గా టైం ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చేయాలంటే ప్రతి ఒక్క విద్యార్థి చేస్తాడు, కావాల్సిన టైం ఇస్తే ఎవరైనా చేయగలిగింది. కానీ ఆ పర్టికులర్ యూనిట్ ఆఫ్ టైంలో చేయాలి కదా మనం, అప్పుడు కష్టమైంది కదా. మరి ఇటువంటి క్యాలిక్యులేషన్ ఏం చేయాలంటే దానికోసం ఏమైనా ఆల్టర్నేటివ్ మెథడ్స్ మనం నేర్చుకొని ఉండాలి. ఎగ్జామ్కి వెళ్ళడానికంటే ముందే నేర్చుకొని ఉండాలి. ఎలా చేయొచ్చండి? ఇక్కడ డినామినేటర్ని ఒకవేళ మనం ఒక చక్కని రౌండ్ ఫిగర్గా అంటే 100, 200 అటువంటి నెంబర్స్గా మార్చుకోగలిగితే ఇక్కడ డెసిమల్స్ తీసుకోవడానికి కూడా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ 100 ఉంటే పైన 2 డెసిమల్స్ ఇచ్చుకోవచ్చు, 200 ఉంటే అప్పుడు 2తో క్యాన్సిల్ చేసుకొని మరలా 2 డెసిమల్స్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి 185ని నేను 200గా మార్చడానికి ట్రై చేస్తున్నాను, 200గా మారుస్తున్నాను. మరి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవాలంటే కాదు. ఎప్పుడైతే 185 నేను 200గా తీసుకున్నానో ఎంత పెంచానండి? 185ని 200గా మార్చానంటే నేను 15 పెంచాను. న్యూమరేటర్లో కూడా అదే మార్పు చేయాలి. న్యూమరేటర్లో ఏదో ఒక విలువ తీసుకోవాలి. నాకు కొద్దిగా ఈజీగా ఉండే నెంబర్ అనిపిస్తుంది, ఈ 74 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 74 అనేది అప్రాక్సిమేట్గా సుమారుగా నేను 75గా ట్రీట్ చేస్తే కాసేపు ఈ 75 అనేది ఈ కింద డినామినేటర్ ఏదైతే ఉందో 185 దానిలో సుమారుగా 75, 150 అక్కడి నుంచి ఒక జస్ట్ ఒక 35 దాకా సుమారుగా, అంటే 2.5 రెట్లు ఉంది. ఏది 75 కంటే ఈ డినామినేటర్ 185 అనేది 2.5 రెట్లు ఉంది. ఇప్పుడు ఈ 75 పైన మార్పు చేయాలి, 74 పైన మార్పు చేయాలి. కాబట్టి ఇక్కడ నేను ఏదైతే 15 పెంచుకున్నానో దాంట్లో 2.5వ వంతు, అంటే దీంట్లో 15 2.5 అంటే 5/2తో డివైడ్ చేసుకొని ఈ 15 ఏదైతే ఉందో దాన్ని 5/2తో డివైడ్ చేసుకొని వచ్చిన వాల్యూని ఆ 74కి యాడ్ చేస్తాను. ఓకే, ఏదైతే ఇక్కడ యాడ్ చేశానో 15ని 5/2 అంటే మరలా పైకి వెళ్ళింది కదా, 5 1 5 3 అంటే జస్ట్ ఒక 6 యాడ్ చేసుకుంటా, పై దానికి 6 యాడ్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా ఇక్కడ మార్చిన విలువ పై విలువకి సమానం అయిపోయింది. 3 6 యాడ్ చేస్తే 74, 6 యాడ్ చేస్తే ఏమైందండి? 85. కాబట్టి 2 × 80 × 111. ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటా, 0 0 తీసేస్తా, 2 1లు 2 4లు కొట్టేస్తాను, డెసిమల్ 0 అలానే ఉంచాను. ఇప్పుడు 4 8 × 888 అంటే ఏం చెప్పొచ్చండి? 888 డివైడెడ్ బై 10 ఉంటుంది కాబట్టి ఏం చెబుతాను? 88.8. చూడండి ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ వన్. The radius of a sphere and the base radius of a cone both are equal to 3√2 centimeter. If the surface area of the sphere is the same as total surface area of the right circular cone, then what is the height of the cone? The radius of a sphere and the base radius of a cone both are equal to 3√2 centimeter. ఒక స్పియర్, ఒక గోళం యొక్క రేడియస్, అదేవిధంగా ఒక కోన్ యొక్క బేస్ రేడియస్ రెండు కూడా 3√2 సెంటీమీటర్లకి సమానం. The surface area of sphere is the same as the total surface area of the right circular cone. ఈ గోళం ఏదైతే ఉందో స్పియర్, దాని యొక్క సర్ఫేస్ ఏరియా, ఈ కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా రెండు సమానంగా ఉన్నాయి. అటువంటిప్పుడు కోన్ యొక్క ఎత్తు ఎంత? చూడండి, ఇక్కడ రెండింటి యొక్క రేడియస్ 3√2 సెంటీమీటర్స్గానే ఇచ్చాడు. అదేవిధంగా రెండింటి యొక్క సర్ఫేస్ ఏరియాలు సమానంగానే ఉన్నాయి. స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా ఏంది? 4πr².
దేనికి సమానంగా ఉందంట? కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి. కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలా వస్తుంది? పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ ద్వారా వస్తుంది కదా! పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. ఇక్కడ రెండు అకేషన్స్‌లోనూ ఆర్ అనేది సమానంగానే ఉంది కాబట్టి అటువైపు, ఇటువైపు ఆర్‌ని మనం క్యాన్సిల్ చేసుకుందాం. ఈ పై క్యాన్సిల్ చేస్తున్నాను. ఆర్ క్యాన్సిల్ చేస్తే ఇటేపు జస్ట్ 4 టైమ్స్ ఆఫ్ ఆర్ మిగిలింది. ఇటేపు ఆర్ ప్లస్ ఎల్. ఈ ఆర్ ఇటు తీసుకొచ్చేస్తే 4ఆర్‌లో నుంచి ఆర్ పోతే ఇక్కడ అర్థం చేసుకోండి. ఇటేపేమో 4ఆర్ మిగిలింది. అటువైపేమో ఆర్ ప్లస్ ఎల్ మిగిలింది. ఆర్ ఇటు తీసుకొచ్చేస్తే 3ఆర్ అవుతుంది. డైరెక్ట్‌గా ఆ స్టెప్ రాసుకుందాం. 3r ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఎల్ అయింది. అప్పుడు ఎల్ ఏం చెప్పొచ్చండి? అటువంటి కేసులో మనం ఎల్ ఏం చెప్పొచ్చు? ఎల్ అనేది 3 టైమ్స్ ఆఫ్ రేడియస్‌కి సమానం. రేడియస్ ఎంత ఇచ్చాడు? 3√2. దాని యొక్క 3 టైమ్స్ అంటే 9√2కి సమానం. 9√2. ఎల్ అంటే ఇక్కడ స్లాంట్ హైట్ అండి. అవన్నీ తెలిసి ఉండాలి. కోన్ యొక్క స్లాంట్ హైటు ఎంత వచ్చింది? 9√2. మనం చెప్పాల్సింది కోన్ యొక్క హైటు. మరి కోన్ యొక్క హైట్ ఎలా తెలుసుకుంటాము? మనకి స్లాంట్ తెలుసు, రేడియస్ తెలుసు. కాబట్టి హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ మైనస్ రేడియస్ తెలుసు కాబట్టి ఆర్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ అంటే 981 ఇంటూ 2. 81 అలా ఉంచుతున్నాను, ఇంటూ 2 అలా ఉంచుతాను. మైనస్ ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఎంత అండి? ఇక్కడ 3√2. దాన్ని స్క్వేర్ చేస్తే 3 3 9 ఇంటూ 2. 9 ఇంటూ 2. 9 ఇంటూ 2 అలా ఉంచాను. ఓకే. సింప్లిఫై చేసుకోవడానికి ఇక్కడ 81, ఇక్కడేమో 9 ఉంది. రెండిట్లో నుంచి 9 కామన్ తీయొచ్చు అంటే 3 బయటకు వచ్చేసింది. రెండిట్లో నుంచి 9 ఉంది. 9కి రూట్ బయట తీస్తే 3 బయటకు వచ్చింది. ఇక్కడ 9 9 2 18. 18 మైనస్ 2 అంటే 16. దానికి మరలా 4 రూట్ బయటకు వచ్చేసింది కదా! కాబట్టి 4 ఇంటూ 4 ఎంత అయింది? 12. లేదనుకుంటే ఇక్కడే తీసుకోవచ్చు. ఇక్కడే ఒకవేళ ఈ విధంగా మేము కామన్ తీసి చేయమనుకుంటే ఇక్కడే సింప్లిఫై చేసుకోవచ్చు. 81 162. 162. దాంట్లో నుంచి 9 2 18 తీసేసుకుంటావు తమ్ముడు. ఏం మిగిలిద్ది? 144. అప్పుడైనా సరే 12 తీసుకోవచ్చు. అది జస్ట్ మన పర్సెప్షన్. మనం ఎలా ఆలోచించుకుంటామో, ఎలా చేసుకుంటామో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎలా చేసినా ఒకటే అయ్యిద్ది. 162లో నుంచి 18 తీసి 144 రూట్ తీసినా 12 వచ్చింది. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. Find the greatest value of a plus b such that a 8-digit number 4523a60b is divisible by 15. ఇక్కడ ఇచ్చిన 8-digit నెంబర్ ఏదైతే ఉందో ఇది 15 చేత భాగించబడేలా a ప్లస్ b యొక్క గరిష్ట విలువ ఎంత? a ప్లస్ b యొక్క గరిష్ట విలువ ఎంత అంటున్నాడు. ఈ నెంబర్ 15 చేత డివిజిబుల్ అవ్వాలంటే 15 అనే దాన్ని రెండు కోప్రైమ్స్ యొక్క ప్రొడక్ట్గా ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ 5గా రాయచ్చు. ఇక్కడ 3 5 2 ఒకదానికొకటి కోప్రైమ్స్. 3 5 15. కాబట్టి ఈ నెంబర్ అనేది 15 చేత డివిజిబుల్ అవ్వాలంటే తప్పనిసరిగా 3 చేత 5 చేత రెండింటి చేత కూడా డివిజిబుల్ అవ్వాలి. సరే, ముందుగా 5 యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేసామనుకోండి. 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఏదైనా సంఖ్య 5 చేత డివిజిబుల్ అవ్వాలంటే దాని యొక్క యూనిట్ డిజిట్ ఐదర్ 0 అన్న అవ్వాలి లేదా 5 అన్న అవ్వాలి కదా. ఏదైనా ఒక సంఖ్య 5 చేత డివిజిబుల్ అవ్వాలంటే దాని యొక్క యూనిట్ డిజిట్ 0 అన్న అవ్వాలి లేదా 5 అన్న అవ్వాలి. ఇక్కడ a ప్లస్ b యొక్క మ్యాక్సిమం వాల్యూ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? a ప్లస్ b యొక్క మ్యాక్సిమం వాల్యూ. a ప్లస్ b యొక్క మ్యాక్సిమం వాల్యూ మనకి కావాలంటే ఏం తీసుకోవాలి? a యొక్క మ్యాక్సిమం వాల్యూని b యొక్క మ్యాక్సిమం వాల్యూకి యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా a ను మ్యాక్సిమం తీసుకోవాలి, b మ్యాక్సిమం తీసుకోవాలి. అప్పుడే కదా a ప్లస్ b వాటి యొక్క సమ్ కూడా మ్యాక్సిమం అయ్యేది. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమి ఇచ్చాడు? b. ఈ b అనేది తప్పనిసరిగా ఏమై ఉండాలి? ఐదర్ 0 అన్న అవ్వాలి, 5 అన్న అవ్వాలి. ఇక్కడ b యొక్క మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి కదా. మరి 0 తీసుకుంటే మినిమం వాల్యూ తీసుకున్నట్టు మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి కాబట్టి 5 తీసుకుంటున్నాం. కాబట్టి b యొక్క మ్యాక్సిమం వాల్యూ అంతా 5. b వాల్యూ వచ్చేసింది. ఇక మనకు కావాల్సింది కేవలం a యొక్క విలువ చెప్పాలి. మరొక డివిజిబిలిటీ ఇక్కడ ఏం మిగిలింది? ఆ సంఖ్య తప్పనిసరిగా 3 చేత కూడా డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి ఈ సంఖ్య తప్పనిసరిగా 3 చేత కూడా డివిజిబుల్ అవ్వాలంటే ఈ b ప్లేస్లో ఎప్పుడైతే 5 తీసుకుంటానో, ఈ b ప్లేస్లో ఎప్పుడైతే 5 తీసేసుకుంటానో అప్పుడు దానిలోని అంకెల యొక్క మొత్తం దాని యొక్క డిజిటల్ సమ్ము 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. అదే కదా 3 యొక్క డివిజిబిలిటీ రూల్. ఇప్పుడు 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం చెక్ చేసినట్లయితే 3 ఇబ్బంది లేదు మనకి, 6 ఇబ్బంది లేదు, 4 2 6 వరకు క్యాన్సిల్ అయిపోయినాయి. 5 5 10. 10 అంటే 9 వరకు వెళ్ళిపోతే ఇంకా 1 మిగిలింది. 1 ప్లస్ a అనేది. ఇప్పుడు ఆ 1 ప్లస్ a అనేది ఏమవ్వాలి? ఖచ్చితంగా మల్టిపుల్ ఆఫ్ 3. 3 యొక్క గుణిజం అయి ఉండాలి. ఏ ప్లేస్లో ఏం పెడితే మ్యాక్సిమం వాల్యూ కావాలి, అందులోనూ 3 యొక్క మల్టిపుల్ కావాలి. సింగిల్ డిజిట్లో మ్యాక్సిమం ఏమిటి? 9. కాబట్టి ఒకవేళ ఏ ప్లేస్లో 9 పెడితే కనుక 10. ఆ 10 3 యొక్క మల్టిపుల్ అంటే కాదు. తర్వాత ఇక ఏ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఏం పెట్టగలమంటే 9 తర్వాత పెద్ద నెంబర్ సింగిల్ డిజిట్ 8. 1 8 యాడ్ చేస్తే అంతా 9. అది ఖచ్చితంగా 9 యొక్క మల్టిపుల్. అంటే అప్పుడు ఆ సంఖ్య 9 చేత డివిజిబుల్ అయింది. కాబట్టి ఏ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది మనకి? 8. ఏ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత వస్తుందండి? 8 అనేది ఏ యొక్క మ్యాక్సిమం వాల్యూ. కాబట్టి ఏ యొక్క మ్యాక్సిమం వాల్యూ 8. ఇప్పుడు a ప్లస్ b యొక్క మ్యాక్సిమం వాల్యూ ఏమైంది? 8 5 యాడ్ చేస్తే అంతా 13.
ఆప్షన్ 1లో ఇచ్చాడు. మంచి క్వశ్చన్ డివిజిబిలిటీ రూల్స్ నుంచి. నెక్స్ట్ వన్. Pipe A can fill 50% of a tank in 4 hours and pipe B can completely fill the same tank in 12 hours. If both the pipes are opened at the same time, then in how much time will the empty tank be completely filled? Pipe A can fill 50% of a tank in 4 hours. ఏ అనే పైపు ఒక ట్యాంకులో 50% 4 గంటల్లో నింపగలదు. 50% 4 గంటల్లో నింపగలుగుతుంటే 100% అంటే ఫుల్ ట్యాంక్ని ఎంత సమయంలో నింపగలదు? 8 గంటల్లో. కాబట్టి ఏ అనేది ఒంటరిగా పనిచేస్తే 8 గంటల్లో ఆ పూర్తి ట్యాంకును నింపగలదు. బి కెన్ కంప్లీట్లీ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 12 అవర్స్. బి అనేది ఒంటరిగా పనిచేస్తే పూర్తిగా 12 గంటల్లో నింపగలదు. ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ ఎట్ సేమ్ టైమ్ దెన్ ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ద ఎంటీ ట్యాంక్ బి కంప్లీట్లీ ఫిల్డ్. మరి రెండు పైప్స్ని కూడా ఒకే సమయంలో తెరిచినట్లయితే ఖాళీగా ఉన్న తొట్టె పూర్తిగా నిండడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ ఏకి 8 అని తెలుసు, బికి వచ్చేటప్పటికి 12 అని తెలుసు. మరి ఆ రెండు కలిసి పనిచేస్తే ఎంత సమయంలో పని పూర్తి అవుతుంది అంటే 8 × 12 డివైడెడ్ బై రెండింటి యొక్క సమ్ము 8, 12 యాడ్ చేస్తే 20. ఓకే, జస్ట్ నేను 2 కొట్టేస్తాను డెసిమల్ అలా ఉంచడానికి. లేదా మనకి వచ్చేటప్పటికి అవర్స్ అండ్ మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి ఫ్రాక్షన్ టైప్లో ఉంచుకుంటామన్నా ఉంచవచ్చు. 4 3 4 5 8 3 24/5 కాబట్టి 5 4 20 24 కాబట్టి 4/5 4/5. లేదనుకుంటే డెసిమల్ తీసుకున్నారు అనుకోండి, డెసిమల్ తీసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ 4/5 అంటే నిమిషాల్లో మార్చాలంటే ఇంటూ 60 పెట్టుకుంటాం, 48 అని చెబుతాం, 4 గంటల 48 అని. లేదు డెసిమల్స్తో తీసుకుంటాం మేమంటే అప్పుడేం చేస్తారు? ఇక్కడ 5తో కొట్టేయకుండా అప్పుడేం చేయొచ్చు అంటే మనము ఒకవేళ డెసిమల్లో తీసుకున్నా సరే ఆన్సర్ చెప్పగలగాలి. ఇప్పుడు 2తోనే కొట్టేస్తాను. 2 10 2 6. ఎందుకంటే డెసిమల్ కావాల్సి వచ్చినప్పుడు కింద 10 ఉంచుకోవడం మంచిది. ఎందాలు 48 కాబట్టి 48/10 అంటే 4.8 hour. 4.8 hour. అప్పుడేం చెప్పొచ్చు? 4 గంటల 8 hours తీసుకుంటా. 8 hours 48 నిమిషాలు. కాబట్టి 4 గంటల 48 నిమిషాలని ఇలా అయినా సరే చెప్పొచ్చు. మీరు ఫ్రాక్షన్ తీసుకున్నా డెసిమల్ తీసుకున్నా ఎట్లా తీసుకున్నా ఆన్సర్ చెప్పగలగాలి. నెక్స్ట్ వన్. ఇఫ్ x is equal to 2 plus √3 by 2 minus √3 then the value of x minus 7 whole square is. x యొక్క విలువ 2 plus √3 by 2 minus √3 గా ఇచ్చాడు. x minus 7 whole square ఎంత? ముందుగా x ఏదైతే ఇచ్చాడో అది తీసుకోండి. x ఏమి ఇచ్చాడు? 2 plus √3 by 2 minus √3 అనమాట. 2 minus √3. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ 2 minus √3 ఏదైతే ఉందో డినామినేటర్, దీంతో న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని కూడా రేషనలైజ్ చేసామనుకోండి. ఇది మనసులో ఉంచుకోవాలి, మీరు చేతితో రాయకూడదు. దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 2 plus √3 అయింది కాబట్టి 2 plus √3తో న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా రేషనలైజ్ చేస్తే అప్పుడు పైనేమో 2 plus √3 యొక్క హోల్ స్క్వేర్ అయింది. 2 plus √3 యొక్క హోల్ స్క్వేర్. కిందేమో a + b × a - b 2 4లో నుంచి 3 తీస్తే 1, అసలు రాసినా రాయకపోయినా ఒకటే, జస్ట్ రిప్రజెంట్ చేయడం కోసం 1 అని చెప్పారు. ఇప్పుడు పైది ఎలా ఉంది? a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే a² + b² + 2ab దట్ ఈస్ 4 + 3 + 2 4 √3 అనమాట. 4 √3 ఎందుకంటే 2ab కదా. 4 3 యాడ్ చేస్తే ఎంత అండి? దట్ ఈస్ ఈక్వల్ టు 7 + 4 √3. దేని విలువ? x యొక్క విలువ. వాడు x - 7 యొక్క హోల్ స్క్వేర్ ఎంత అంటున్నాడు. మరి x - 7 ఏమవుతుంది? x - 7 హోల్ స్క్వేర్ చెప్పాలి మనం. x అంటే ఎంత? 7 + 4 √3. 7 + 4 √3లో నుంచి 7 తీసేసి ఆ వచ్చిన వాల్యూకి హోల్ స్క్వేర్ చేసి చెప్పాలి. గమనించండి, ఇక్కడ -7 + 7 క్యాన్సిల్ అయిపోతుంది, జస్ట్ 4 √3. దాని యొక్క హోల్ స్క్వేరే మనం చెప్పాల్సింది. 4 16 3 48. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత? 48. ఆప్షన్ 1లో ఇచ్చాడు. నెక్స్ట్ వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 81/0.16 × 3/0.36. ఇక్కడ బేస్ 3 ఉంది. ఈ 81 కూడా మనం 3 బేస్లో రాయగలం. కాబట్టి ఎలా తీసుకోవచ్చు? 81 3/4గా తీసుకుంటున్నాం. 3/4 హోల్ పవర్ ఏముందండి? 0.16 ఉంది. అదేవిధంగా ఇంటూ 3.0.36 ఉంది. 0.36. మనకి సర్సైన్ ఇండైసెస్లో కొన్ని ఐడెంటిటీస్ నేర్చుకుంటాం, అవి తప్పనిసరిగా గుర్తుండి తీరాలి. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే a⁴m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a⁴mn అనేది. అదేవిధంగా a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m + n అనేది. ఈ రెండు ఐడెంటిటీస్ మనకు తప్పనిసరిగా గుర్తుండాలండి. అవి మనం సర్సైన్ ఇండైసెస్ అనే చాప్టర్లో నేర్చుకుంటాం. ఇక్కడ చూస్తే a⁴m హోల్ పవర్ n రూపంలో ఉంది కాబట్టి a⁴m అయితే mn అయితే దట్ మీన్స్ 3/4 × 0.16 64 కాబట్టి 0.64 ఇంటూ ఇక్కడ ఇచ్చిన 3 పవర్ 0.36
ఇప్పుడు ఇది మరలా ఎలా ఉంది? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ nగా ఉంది కాబట్టి ఎలా రాసుకోవాలి? ఏ పవర్ m ప్లస్ n. కాబట్టి ఏమవుతుందండి? 3 పవర్ ఈ రెండు యాడ్ చేసుకోవాలి. 0.64 0.36 యాడ్ చేస్తే 1 వచ్చింది. 3 పవర్ 1 అంటే ఏం చెప్పొచ్చు? 39 అనమాట. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సరు 3 ఆప్షన్ 4లో ఇచ్చాడు. చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయాలండి. ఓకే, చూడండి, సింప్లిఫై చేసేటప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్కు ముందు ఉన్నది సపరేట్ టర్మ్గా తీసుకుంటాం, మైనస్ తర్వాత ఉన్నది సపరేట్ టర్మ్గా తీసుకుంటాం. ఈ మైనస్కు ముందు ఏముంది? 95 డివైడెడ్ బై 15, అది సపరేట్గా తీసుకుంటున్నాం. అది సపరేట్ టర్మ్ 95 డివైడెడ్ బై 15 తీసేయాలి. దీంట్లో నుంచి తీసేయాలి. ఏం తీసేయాలంటే ఇక్కడ ఈ టర్మ్ యొక్క మొత్తం వాల్యూ ఏదైతే ఉందో, ఈ టర్మ్ యొక్క మొత్తం వాల్యూ ఏదైతే ఉందో దానిని 95/15 నుంచి తీసేసి ఆన్సర్ చెప్పాలి. సరే, ఈ టర్మ్ యొక్క మొత్తం వాల్యూ ఎంత ఉంది? ఇదంతా ఒకటే టర్మ్, డిఫరెంట్ బ్రాకెట్స్ ఉన్నాయి. డిఫరెంట్ బ్రాకెట్స్ ఉన్నప్పుడు అన్నిటికంటే చిన్న బ్రాకెట్ ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ చేసుకుంటాం. అన్నిటికంటే చిన్న బ్రాకెట్ ఇక్కడ ఉంది. ఎంత? 3 × 12 అంటే 36. అంటే 4ని 36తో డివైడ్ చేసి దానిని 9తో మల్టిపుల్ చేయండి అంటున్నాడు. 4 అంట 36తో డివైడ్ చేసి దాన్ని 9తో మల్టిపుల్ చేసి 9 4 36/36 అంటే 1. దీని మొత్తం వాల్యూ ఎంత వచ్చిందండి? 1. 18 నుంచి 1 పోతే ఎంత? 18 నుంచి 1 పోతే ఎంత? 17. ఇక్కడ 34ని 17తో డివైడ్ చేసి 2 మల్టిపుల్ చేయండి అంటున్నాడు. 34ని 17తో డివైడ్ చేసి 2తో మల్టిపుల్ చేయండి అంటున్నాడు. అంటే ఏమొస్తుందండి? 17 2లే కదా, అంటే సింపుల్గా ఏమొస్తుంది మనకి? 4 వస్తుంది. 17 1లో 17 2 తీస్తాం, 2 2 ఎంత? 4. కాబట్టి ఈ టర్మ్ మొత్తం వాల్యూ ఎంత? 4. ఇప్పుడు మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏమైందండి? ఇక్కడ కావాలంటే 5తో ఒకేసారి క్యాన్సిల్ చేసుకొని తర్వాత తీసేయండి, లేదా 15 4 60 తీసేసి ఆ 35/15 రాసుకొని అలా అయినా సరే చేయొచ్చు, ఎవరి కంఫర్ట్ని బట్టి అది. 15 4 60 తీసేస్తే కనుక ఇంకో పైన 35 డివైడెడ్ బై 15 5తో క్యాన్సిల్ చేస్తే 7/3. 7/3 మనకు కావాల్సిన ఆన్సర్. మరి 7/3 ఇవ్వలేదు కదా అన్న అంటే 2 3 6 1 7/3 ఆప్షన్ 4. అదే రూపంలో ఇవ్వాలనేవి లేదు కదండి, జస్ట్ దాని యొక్క రూపం మార్చి 2 1/3 మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది గివెన్ ఫ్రాక్షన్ ఈజ్ లెస్ దాన్ 1/2. ఈ కింద ఇచ్చిన భిన్నాలలో ఏది 1/2 కంటే చిన్నది? 1/2 కంటే ఏది చిన్నది అని చెప్పాలండి. జస్ట్ భిన్నాల యొక్క కంపారిజన్. ఇక్కడ డినామినేటర్ 2కి ఎగ్జాక్ట్గా సగం అనేది 1. ఇక్కడ డినామినేటర్ 2కి ఎగ్జాక్ట్గా సగం అనేది 1. ఇప్పుడు దానికంటే చిన్నవి చెప్పాలంటే డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో దానిలో సగానికంటే చిన్న వాల్యూ ఏదైతే కలిగి ఉంటుందో అదే మనకు కావాల్సిన ఆన్సర్. అప్పుడే కదా దీనికంటే చిన్న వాల్యూ అయ్యేది. ఆ విధంగా చేసినప్పుడు ఆప్షన్ 1 చూస్తే 31లో సగం ఎంత? 15.5. 15.5 కంటే 15 చిన్నదే కదా, కాబట్టి ఈ ఫ్రాక్షన్ 1/2 కంటే చిన్నదే, కాబట్టి అదే మన ఆన్సర్గా పెట్టేయచ్చు. అదే మన ఆన్సర్. ఒకవేళ ఆ విధంగా మీరు అర్థం చేసుకోలేకపోయారు, అప్పుడేం చేస్తారు? జస్ట్ భిన్నాల్ని మనం కంపేర్ చేస్తానికి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ వాడుకోవచ్చు. 1/2 అదేవిధంగా 15/31 ఈ రెండింటిని ఆ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్తే క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా 31 1 31, 15 2 30, 15 2 30. 31 కంటే 30 అనేది చిన్నదే కదండి, 31 కంటే 30 చిన్నది కాబట్టి 1/2 కంటే కూడా 15/31 చిన్నది. అలా అయినా సరే ఆన్సర్ పెట్టచ్చు. ఇచ్చిన కండిషన్ బట్టి మీకు ఎగ్జామ్లో ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఏ మెథడ్ అనేది మీకు ఫస్ట్ స్ట్రైక్ అవుతుందో దాని ప్రకారం చేసేయండి. ఎప్పుడైనా సరే మన బ్రెయిన్లో ఏదైతే ఫస్ట్ స్ట్రైక్ అవుతుందో అదే బెస్ట్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టయానికి. అంతేగాని కూర్చొని మరొక మెథడ్ కోసం ఆలోచించొద్దు, టైం లాస్ చేసుకోవద్దు. ఆప్షన్ 1 అనేది ఆన్సర్గా పెడతాం. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ 2 numbers is 72. If the numbers are in the ratio 3:5, then find the positive difference between the two numbers. రెండు సంఖ్యల యొక్క మొత్తం 72, ఆ రెండింటి మధ్య నిష్పత్తి 3:5గా ఉంది. అటువంటిప్పుడు ఆ రెండింటి మధ్య భేదం ఎంత? వాటి మధ్య నిష్పత్తి ఎలా ఉందంటండి? 3:5గా ఉంది. 3:5. వీటి యొక్క సమ్ అన్నాడు. రేషియో ప్రకారం తీసుకుంటే వీటి యొక్క సమ్ ఏమైంది? 8. ఆ 8 నెంబర్ ప్రకారం దేనికి సమానం అన్నాడు? 72కి సమానం. వాటి మధ్య డిఫరెన్స్ రేషియో ప్రకారం రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 2. కాబట్టి 2 యూనిట్ల వాల్యూ ఎంత? 8 9 లాగే 2 9, దట్ ఈస్ 18. కాబట్టి వాటి మధ్య డిఫరెన్స్ 18. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ద లెంత్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ is 6 centimeters more than the corresponding altitude. If the area of the triangle is 108 centimeters square, find the length of the base of the triangle. The length of the base of a triangle is 6 centimeters more than the corresponding altitude. ఒక త్రిభుజం యొక్క భూమి అంట దాని యొక్క ఎత్తు కంటే కూడా 6 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంటుందంట. ఆ త్రిభుజం యొక్క వైశాల్యం 108 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని యొక్క బేస్ పొడవు ఎంత అంటున్నాడు. చూడండి, బేస్ అనేది హైట్ కంటే కూడా 6 సెంటీమీటర్లు ఎక్కువ ఉంది అన్నాడు. మరి హైట్ అనేది బేస్తో పోల్చుకున్నప్పుడు 6 సెంటీమీటర్ తక్కువ ఉన్నట్టే కదా. అర్థం చేసుకోండి, ఎప్పుడైనా సరే
నువ్వు మీ అన్న కంటే చిన్నవాడివి అంటే తప్పనిసరిగా నీకంటే మీ అన్న పెద్దవాడే కదా. ఇక్కడ మనకి ఏది అవసరమైతే అది రాసుకుందాం. ఇక్కడ లెంత్ ఆఫ్ ది బేస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి కాబట్టి బేస్ టర్మ్స్‌లోనే రాస్తాను. మనకు త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు 108 సెంటీమీటర్ స్క్వేర్. ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎలా వచ్చి ఉంటుందండి? ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎలా తీసుకొని ఉంటామంటే 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ ద్వారా తీసుకొని ఉంటాము. ఆ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 108 అని ఇచ్చాడు. ఇక్కడ మనం బేస్ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ స్టార్టింగ్‌లో మనకి ఏమి ఇచ్చాడంటే లెంత్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 6 సెంటీమీటర్స్ మోర్ దెన్ ది కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్. ఈ బేస్ అనేది హైట్ కంటే కూడా 6 సెంటీమీటర్లు ఎక్కువ ఉంది. అటువంటప్పుడు హైట్ అనేది బేస్ కంటే 6 సెంటీమీటర్లు తక్కువ ఉన్నట్టే కదా. కాబట్టి నాకు బేస్ కావాలి కాబట్టి 1/2 ఇంటూ బేస్ అలానే ఉంచుతున్నాను. హైట్ అనేది బేస్ కంటే 6 తక్కువ కాబట్టి బేస్ మైనస్ 6గా హైట్ బదులు బేస్ మైనస్ 6 రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 108 అనమాట. 108. ఈ రెండిటి తీసుకెళ్ళిపోయామనుకోండి. అటువంటప్పుడు బి ఇంటూ బి మైనస్ 6 అనేది ఏమవుతుంది? 216. 216. ఇప్పుడు 6 డిఫరెన్స్‌గా ఉండే రెండు నంబర్స్ యొక్క ప్రొడక్ట్ 216గా మనం రాసుకోగలగాలి. 216 అనగానే మనకు ఫస్ట్ మన బ్రెయిన్‌లోకి వచ్చే ఆలోచన ఏంటంటే 36 ఆరులు కదా అని వచ్చింది. కానీ ఆ 36 అదేవిధంగా 6 రెండింటి మధ్య డిఫరెన్స్ 6 అయితే లేదు. ఇక మరొకటి ఏంటంటే 18, 12. 18, 12. 18 ఇంటూ 12 అనేది 216. ఇక్కడ 18కి 12 మధ్య డిఫరెన్స్ 6 ఉంది. అంటే బి అనేది 18, బి మైనస్ 6 అంటే 12. మనం చెప్పాల్సింది ఏంటంటే బేస్. కాబట్టి బేస్ ఎంత అని చెప్పొచ్చు? బేస్ వచ్చేటప్పటికి 18. యూనిట్స్ అనేవి సెంటీమీటర్స్‌లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్స్ అనేవి పెడతాం. బేస్ ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్ అని. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ వన్. Renu's marks were wrongly entered as 99 in place of 9. Due to this error, the average marks of the class were 2.25 more than the actual average. What is the number of students in the class? Renu's marks were wrongly entered as 99 in place of 9. రేణు అనే ఒక విద్యార్థి కంట నిజానికి 9 మార్కులు వస్తే ఆమె యొక్క మార్కులు 99గా తీసుకున్నారంట. దాని వలన క్లాస్ యొక్క మొత్తం యావరేజీ రావాల్సిన దానికంటే 2.25 ఎక్కువ వచ్చింది. ఈ క్లాసులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటున్నాడు. తీసుకోవాల్సింది 9, తీసుకున్నది 99. తీసుకోవాల్సిన దానికంటే 90 ఎక్కువ తీసుకున్నాడు. తీసుకోవాల్సిన దానికంటే 90 ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి అది ఎక్స్ట్రా ఏదైతే 90 ఉందో దానిని అందరికీ సమానంగా పంచితే ఒక్కొక్కడికి 2.25 వచ్చింది. ఆ 90ని అందరికీ సమానంగా పంచితే ఒక్కొక్కడికి 2.25 వచ్చింది కాబట్టి ఆ 90ని 2.25తో డివైడ్ చేస్తే అసలు ఎంతమంది అక్కడ పంచుకున్నారు, ఎంతమంది విద్యార్థులు ఉన్నారనే తెలిసింది. ఇప్పుడు 2.25ని ఎలా రాసుకోవచ్చు మనం? 2.25ని 9/4గా రాసుకోవచ్చు కదా. 9/4గా రాయొచ్చు కదండి. కాబట్టి లేదా 2.25 1/4 రాసుకొని తర్వాతనే తీసుకోండి. అక్కడైనా సరే 9/4 అర్థం చేసుకోగలగాలి మనం. 9/4తో డివైడ్ చేస్తున్నాం. కింద 9 ఉంటుంది, పైకి 4 వెళ్తుంది కాబట్టి ఎంతమంది పంచుకున్నారు అక్కడ? 40 మంది. కాబట్టి క్లాసులో ఎంతమంది ఉన్నారు? 40 మంది అయిపోయింది. ఆప్షన్ 1 40. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని తప్పనిసరిగా ప్రిపేర్ అవుతారు. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ క్రాక్ చేసిన ఎవరిని అడిగినా సరే కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని ప్రిపేర్ అయ్యాం అని చెబుతారు. బట్ ఎందుకు ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని ప్రిపేర్ అవుతారు? ఫ్రెండ్స్, ఎస్ఎస్సి తన పరీక్షలలో 80% ఆఫ్ ది క్వశ్చన్స్ని ప్రీవియస్ అండ్ రిపీటెడ్ మోడల్స్ నుంచే ఇస్తూ ఉంటుంది. ఈ బుక్లో మనకి ఎస్ఎస్సి ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఇవ్వబడిన అన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్గా డివైడ్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మనం ఈ పుస్తకాన్ని సాల్వ్ చేసామంటే ఎస్ఎస్సి పరీక్షలలో ఇచ్చే 80% ఆఫ్ ది క్వశ్చన్స్ని కవర్ చేసినట్టే. ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ వంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే ఈ పుస్తకంలోని ప్రతి ఒక్క క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే ఒక వీడియో కోర్సుని నేను ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సులో మనకి ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచెస్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సులో మనము ఈ బుక్లో ఇచ్చిన ఈ చాప్టర్స్ అన్నిటినీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బుక్ మనకి కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే అవైలబిలిటీలో ఉంటుంది. తెలుగు మీడియం విద్యార్థులకి అనుకూలంగా ఉండడం కోసం ప్రతి ఒక్క ప్రశ్నను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి వీడియోలో తెలుగు క్వశ్చన్స్ని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లాస్ నోట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ కోర్సు నుంచే వస్తాయి. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునేవారు
ప్లే స్టోర్ నుంచి క్వాంట్ అబ్సెస్డ్ అని మన యొక్క ఛానల్ నేమ్తోనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని యాప్లో జాయిన్ అవ్వచ్చు. లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా నేను యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా సరే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కోర్సుకు సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీకేమైనా డౌట్స్ ఉండి వాటిని క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు కోర్సు గురించి ఇంకేం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అది తెలుసుకోవచ్చు, లేదా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ది యావరేజ్ ఆఫ్ 25 numbers is 48.2. If the average of the first 10 numbers is 47 and the average of the last 12 numbers is 49, then find the average of 58, 16 and the remaining numbers. 25 సంఖ్యల యొక్క యావరేజ్ 48.2 అంట. 25 నంబర్స్ యొక్క యావరేజీ 48.2. If the average of the first 10 numbers is 47, వాటిలో మొదటి 10 సంఖ్యల యొక్క యావరేజీ 47 and the average of the last 12 numbers is 49. ఆఖరి 12 సంఖ్యల యొక్క యావరేజీ 49. దెన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 58, 16 అండ్ ద రిమైనింగ్ నంబర్స్. ఇక మిగిలిన నంబర్స్ అదేవిధంగా 58, 69 వీటన్నిటి యొక్క సరాసరి ఎంత. చూడండి, మొత్తం 25 సంఖ్యలు, ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 12, మొత్తం 22 సంఖ్యలు అయిపోయినాయి. ఇక మిగిలేది ఏంటండి, మిగిలేది 3 నంబర్స్. ఈ 3 నంబర్స్తో పాటుగా 58, 69 అనే మరో 2 నంబర్స్ తీసుకొని వీటన్నిటి యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు. ఎక్కడైనా సరే మనకి యావరేజ్ ఎలా వస్తుందండి, ఎలా వస్తుందంటే సమ్ డివైడెడ్ బై నంబర్. ఇప్పుడు ఈ 3 సంఖ్యలు వాటితో పాటుగా 58, 69 ఈ 5 సంఖ్యల యొక్క యావరేజ్ మనకు కావాలంటే 5 సంఖ్యల యొక్క సమ్ము తెలవాలి. నంబర్ అంటే 5 నంబర్లు కాబట్టి 5 సంఖ్యలు కాబట్టి మనకి నంబర్ తెలుసు. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి, ఈ 3 సంఖ్యలు 58, 69 వీటన్నిటి యొక్క సమ్ము కావాలి. 58, 69 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఈ 3 నంబర్స్ యొక్క సమ్ ఎంతో తీసుకోగలిగితే లెక్క అయిపోయినట్టే. ఓకే, కాబట్టి ఆ 3 నంబర్స్ యొక్క సమ్ ఎంత అనేది తీసుకోవాలి. బేసిక్ క్యాలిక్యులేషన్ చేసుకోవడం కంటే మెథడ్ ఆఫ్ డీవియేషన్ ద్వారా మనం ఈ 3 యొక్క సమ్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ అన్నిటి యొక్క యావరేజ్ 48.2. 48.2 ఉండాల్సింది 47 ఉంది. అంటే 1.2 తగ్గింది. 1.2 తగ్గింది. అలా ఎంతమంది దగ్గర, 10 మంది దగ్గర కాబట్టి మొత్తం మీద 12 తగ్గింది. 48.2 ఉండాల్సింది 49 ఉంది. అంటే 0.8 ఎక్కువ ఉంది. 0.8 ఎక్కువ ఉంది. అలా ఎంతమంది దగ్గర, 12 మంది దగ్గర. 1296 కాబట్టి 9.6 ఇక్కడ ఎక్కువ ఉంది. ఇప్పటికీ ఈ రెండింటి మధ్య చెక్ చేసుకుంటే 12 తగ్గింది, 9.6 ఎక్కువ ఉంది కాబట్టి 2.4 ఇంకా తక్కువలోనే ఉంది. ఉండాల్సిన దానికంటే ఇంకా 2.4 తక్కువే ఉంది. ఇక్కడ ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ని భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ ముగ్గురు మీద. ఎందుకంటే ఈ యావరేజ్ని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ లాస్ ఉండకూడదు. కాబట్టి ఈ 3 యొక్క సమ్ ఇప్పుడు ఏమై ఉండాలి, ఈ 3 యొక్క సమ్ ఏమవ్వాలి అంటే ముందుగా యావరేజ్ ఏదైతే ఉందో దాని ప్రకారం 48.2 ఇంటూ 3, ఎందుకంటే యావరేజ్ ఇంటూ నంబర్ అనేది సమ్ అయింది కాబట్టి 48.2 ఇంటూ 3 అనేది వాటి యొక్క లెజిటిమేట్ సమ్. దాంతోపాటు ఇక్కడ ఏదైతే లాస్లో ఉందో 2.4 దాన్ని కూడా తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది కాబట్టి దానికి 2.4 యాడ్ చేసుకుంటే ఈ 3 యొక్క యాక్చువల్ సమ్ అనేది వస్తుంది. వాటి యొక్క సమ్ ఎంత ఉందండి అక్కడ ఇప్పుడు వరకు తీసుకుంటే 48.2 ఇంటూ 3, 48 3 అంటే 120, 8 3 24, 144, 144.6, 144.6 దాంతోపాటుగా 2.4 యాడ్ చేసుకుంటే 4 తీస్తే 145, 147. వాటి యొక్క సమ్ 147. దాంతోపాటుగా 58, 69 అనే మరో 2 నంబర్స్ కూడా తీసుకొని వాటన్నిటి యొక్క యావరేజ్ చెప్పమంటున్నాడు. కాబట్టి దీంతో పాటుగా 58 అదేవిధంగా 69 అనే ఈ 2 నంబర్స్ కూడా తీసుకుంటే అప్పుడు సమ్ ఎంత అయిందండి, 14, 5, 19, 6, 25 అంటే 250, 8, 7, 15, 9, 24, 274. సమ్ ఎంత అయింది 274 డివైడెడ్ బై నంబర్ ఎన్ని 5. ఇప్పుడు మనకి యావరేజ్ అనేది వస్తుంది. 5 5 25, 24 ఉంది కాబట్టి 5 4 20, 4 ఉంది కాబట్టి 5 8, 58, 4.8, 54.8 ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద 6-digit నెంబర్ 24312k ఈజ్ డివిజిబుల్ బై 6. అక్కడ ఇచ్చిన 6-digit నెంబర్ 2431 2k అనేది 6 చేత భాగించబడే k యొక్క గరిష్ట విలువ ఎంత. 6 చేత భాగించబడాలంటే తప్పనిసరిగా 2 మరియు 3 రెండింటి చేత కూడా డివిజిబుల్ అవ్వాలి. అప్పుడే కదా అది 6 చేత భాగించబడేది. 2 చేత డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో 0 కానీ ఈవెన్ నెంబర్స్ ఏవైనా సరే ఉండాలి. ఇక్కడ దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి ఒకవేళ ఆ 2 యొక్క డివిజిబుల్ రూల్ వరకు చెక్ చేసుకుంటే k యొక్క విలువ 8 అనేది ఉండగలదు మ్యాక్సిమం. కానీ అది 3 చేత కూడా భాగించబడాలి కదా. కాబట్టి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం డిజిటల్ సమ్ అనేది 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి.
చూస్తే 3 అనేది ఇబ్బంది లేదు మనకి. 4, 2 వరకు 6 ఇబ్బంది లేదు. 2, 1 వరకి 3 ఇబ్బంది లేదు. అంటే ఈ k అనేది తప్పనిసరిగా మల్టిపుల్ ఆఫ్ 3. k అనేది 3 యొక్క మల్టిపుల్ అయితే మాత్రమే ఆ నంబర్ అనేది 6 చేత భాగించబడిద్ది. k అనేది 3 యొక్క మల్టిపుల్ అయ్యే విధంగా ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో ఆప్షన్ 1 మాత్రమే మనము తీసుకోగలం. ఓకే. చాలా ఈజీగా చెప్పొచ్చు. ఆప్షన్ 1 6 అన్నమాట. If the median of a by 2, 2a by 3, a by 4, 3a by 5 is 6, then what is the value of a where a is a natural number? a by 2, 2a by 3, a by 4, 3a by 5 వీటన్నిటి యొక్క మీడియన్ 6 అంట. అటువంటిప్పుడు ఏ వాల్యూ అంత? మీడియన్ ఎలా వస్తుందండి? ఇవ్వబడిన డేటా మొత్తాన్ని ఐదర్ అసెండింగ్ ఆర్డర్లో ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు ఎగ్జాక్ట్ మిడిల్ పొజిషన్లో ఉండే వాల్యూని మనము మీడియన్ అంటాం. ఇక్కడ a by 2, 2a by 3, a by 4, 3a by 5 అని ఇచ్చాడు. ఎన్ని మొత్తం 1, 2, 3, 4, 5. ఈ 5 నెంబర్లని కూడా మనం అసెండింగ్ ఆర్ డిసెండింగ్లో అమర్చినప్పుడు ఎగ్జాక్ట్గా థర్డ్ పొజిషన్లో ఉండేది మనకు కావాల్సిన మీడియన్ అవుతుంది. మరి ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఏముందండి? ఏముంది? వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాసుకునేటప్పుడు జస్ట్ మనం 5ని రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ థర్డ్ పొజిషన్ వరకు అంటే 3వ సంఖ్య వరకు రాసుకుంటే చాలు. ఇచ్చిన వాల్యూస్ ఒకసారి గమనించండి. a by 2, 2a by 3, a by 4, 3a by 5. వాటిలో చూస్తే a by 4 అనేది దాని యొక్క వాల్యూ 25%. a by 4 అన్నిటికంటే చిన్నది, దీని యొక్క వాల్యూ 25%. తర్వాత a by 2 అనేది 50%. తర్వాత 2a by 3, 2a by 3 లేదు, 3a by 5 అనేది 60% ఉంది. ఎందుకంటే 2 by 3 అనేది 66.66, 3 by 5 అంటే 60%. కాబట్టి వాటిని అసెండింగ్ ఆర్డర్లో అమరుస్తున్నప్పుడు థర్డ్ ప్లేస్లో ఏమొస్తుందంటే 3a by 5 అనేది వస్తుంది. 3a by 5 ఎందుకంటే 25%, 50%, 60%, 66.67%, a అంటే 100%. కాబట్టి అసెండింగ్ ఆర్డర్లో రాస్తే అది. కాకపోతే 5ని రాయాల్సిన అవసరం లేదు. థర్డ్ పొజిషన్లో ఉన్నది తెలిస్తే చాలు. ఆ 3వ పొజిషన్ వరకు తీసుకున్నాను. ఏమైంది? 3a by 5. ఇక్కడ మీడియన్ ఏందండి? 3a by 5. మీడియన్ 3a by 5. అది దేనికి సమానంగా ఇచ్చాడు? మీడియన్ ఎంత అన్నాడు? 6 అన్నాడు. మనం ఏ వాల్యూ చెప్పాలి? 3 1లో 3 రెళ్ళు కొట్టేస్తే a ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 రెళ్ళు 10. ఏ వాల్యూ ఎంత? 10. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. In a school, there are 360, 520 and 280 students in class 5, 6 and 7 respectively. Buses are to be hired to take the students for a trip. Find the maximum number of students who can be accommodated in each bus if each bus must take same number of students and each bus should have students from the same class. ఒక పాఠశాలలోనంట 5, 6 మరియు 7వ తరగతుల్లో వరుసగా 360, 520 మరియు 280 మంది విద్యార్థులు ఉన్నారంట. వీళ్ళందరినీ కూడా ఒక ట్రిప్కి తీసుకెళ్ళడానికి బస్సులు అనేవి అద్దెకి తీసుకోవాలనుకుంటున్నారు. ప్రతి బస్సులోనూ సమాన సంఖ్యలో విద్యార్థులు ఉంచాలి. అదేవిధంగా ప్రతి బస్సులోనూ ఒకే క్లాసుకి సంబంధించిన విద్యార్థులు అనే వాళ్ళు ఉండాలి. అటువంటప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నాడు? నేను ఫైండ్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఈచ్ బస్. ప్రతి బస్సులో కూడా కూర్చోబెట్టదగిన విద్యార్థుల యొక్క గరిష్ట సంఖ్య ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి? ఆ 3 క్లాసుల్లోనూ 360, 520 మరియు 280 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ గ్రూపులుగా విభజిస్తారు. గ్రూపులు ఏం చేస్తారు? విభజిస్తారు. విభజించడం అంటే మ్యాథమెటికల్ టర్మ్స్లోకి వచ్చేటప్పటికి ఏమైంది? మ్యాథమెటికల్ ఆపరేషన్స్గా అర్థం చేసుకుంటే డివైడ్ చేయడం. అంటే ఈ 3 నెంబర్స్ని కూడా డివైడ్ చేసే నెంబరు. ఈ 3 నెంబర్స్ని డివైడ్ చేసే నెంబర్ అంటే వీటి యొక్క కామన్ ఫ్యాక్టర్. అందులోనూ ఏమన్నాడు? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని పెట్టాలి అన్నాడు. మరి ఉన్న కామన్ ఫ్యాక్టర్స్లో అన్నిటికంటే పెద్దదాన్ని, హైయెస్ట్ దాన్ని ఏమంటాం? హెచ్సిఎఫ్ అంటాం. అంటే ఇప్పుడు ఆ ఇవ్వబడిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 360, 520, 280 వాటన్నిటి యొక్క హెచ్సిఎఫ్ తీసుకుంటే ఒక్కొక్క బస్సులో అంతమంది విద్యార్థులను కూర్చోబెట్టచ్చు అని అర్థం. కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటి? హెచ్సిఎఫ్ తీసుకోవాలి. వేటికండి? అక్కడ ఇచ్చిన నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏవైతే నంబర్స్ ఉన్నాయో 360, 520, అదేవిధంగా 280 వీళ్ళందరి యొక్క హెచ్సిఎఫ్ తీసుకోవాలి. గమనించిన అన్నింటిలోనూ 10 కామన్గా ఉంది కాబట్టి 10 కాసేపు పక్కకి తీస్తున్నాను. 10 తీసేస్తే కనుక ఇక్కడ 52 ఉంది. అంటే 13 4గా చూడొచ్చు కదా, 13 4లుగా. ఇది కూడా 4 యొక్క మల్టిపుల్. ఈ 10 పోయిన తర్వాత 7 4లుగా చూడొచ్చు. 10 పోయిన తర్వాత దీన్ని 4 9లుగా చూడొచ్చు. ఇంకా అన్నింటిలోనూ కామన్గా ఉంది ఏంటండి? 10 బయట తీసిన తర్వాత ఇంకా అన్నింటిలోనూ కామన్గా ఉన్న నెంబర్ 4 మాత్రమే కాబట్టి 10 4లు ఎంత? 40. అదే మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ 40. దట్ ఈస్ ఆప్షన్ 2. హెచ్సిఎఫ్ 40. Next one. A man on a cliff observes a boat at an angle of depression of 30 degrees, which is approaching the shore to a point exactly beneath the observer.
at a uniform speed. 10 minutes later, the angle of depression of the boat is found to be 60 degrees. Find the total time taken by the boat to reach the shore. A man on a cliff observes a boat on an angle of depression of 30 degrees. ఒక శిఖరం పైన కూర్చున్న ఒక వ్యక్తి అంట సముద్రంలో కొంత దూరాన ఉన్న ఒక బోటుని అబ్జర్వ్ చేసినప్పుడు దాని యొక్క యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 డిగ్రీలుగా ఉంది. ఆ బోట్ అనేది ఇతను ఏదైతే ఎక్కడైతే ఉన్నాడో అతని వైపు అది అప్రోచ్ అవుతూ ఉంది. కొంత యూనిఫామ్ వేగంతో, కొంత నిలకడ వేగంతో అది అతని వైపు ప్రయాణిస్తూ ఉంది. ఒక 10 నిమిషాల తర్వాత చూసినప్పుడు ఆ బోట్ యొక్క యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది 60 డిగ్రీలకి మారిపోయిందంట. అటువంటప్పుడు ఆ బోట్ అనేది ఈ అబ్జర్వర్ని లేదా అతని ఎక్కడైతే ఉన్నాడో అతని యొక్క ఎగ్జాక్ట్గా కింది ఉన్న పాయింట్ని రీచ్ అవడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్ అనమాట. చూడండి, ఇక్కడ ఈ శిఖరం పైన అతను ఇక్కడ ఉండి కొంత దూరంలో ఉన్న ఒక బోటుని అబ్జర్వ్ చేస్తున్నాడు. దీని నుంచి ఏదైతే శిఖరం పైన ఉన్నాడో దాని యొక్క బేస్ నుంచి కొంత దూరంలో ఉన్న ఒక పాయింట్లో ఉన్న ఒక బోటుని అతను అబ్జర్వ్ చేసినప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేటప్పటికి 30 డిగ్రీస్గా ఉందంట. కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేటప్పటికి అక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తీసుకోవచ్చు మనం 30 డిగ్రీస్. అది ఇటువైపు ప్రయాణిస్తూ ఉంది, అది ఇతని వైపే ప్రయాణిస్తూ ఉంది. అతనికి ఎగ్జాక్ట్గా కింది ఉన్న పాయింట్ దగ్గరికి అతని యొక్క ఆ బోటు ప్రయాణిస్తూ ఉంది. ఇటువైపు ప్రయాణిస్తూ ఉంది. 10 నిమిషాల తర్వాత అదే పొజిషన్లో ఉన్న అదే వ్యక్తి మరలా అదే బోటును చూసినప్పుడు దాని యొక్క యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 డిగ్రీస్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 ఇస్తే ఇక్కడ మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60గా తీసుకుంటాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇందాక 30 డిగ్రీస్ ఉన్నది కాస్త ఇప్పుడు ఈ ముందుకు రావడం వల్ల ఏమైంది, 60 డిగ్రీస్గా అయింది. అంటే ఈ 10 నిమిషాలలో ఆ బోటు ఎంత దూరం ప్రయాణించిందంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఆ బోటు ఈ పాయింట్ నుంచి ఈ దిశలో ప్రయాణిస్తూ ఇక్కడికి వచ్చింది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని ప్రయాణించడానికి దానికి 10 నిమిషాల సమయం పట్టింది. మరి ఆ బోటు మొత్తం ఈ పాయింట్గా తనకి ఎగ్జాక్ట్గా కింది ఉన్న పాయింట్కి రావడానికి ఎంత సమయం పట్టింది అంటున్నాడు. మనం ఇదే వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాము. ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30 డిగ్రీస్, 60 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్ అనేవి ఆ ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్స్ అయితే ఆ 30, 60 అండ్ 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ యొక్క రేషియో 1:√3:2గా ఉంటుంది. 1:√3:2గా. ముందుగా ఇక్కడ 60 తీసుకున్నాను అనుకోండి, 60కి ఆపోజిట్గా ఉంటుంది √3. ఇక్కడ 30 ఉన్నట్టే కదా, 30కి ఆపోజిట్గా ఏమైంది 1 యూనిట్. మరి ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే ఇది 30కి ఆపోజిట్గా ఏమవ్వాలి, 30కి ఆపోజిట్గా నిజానికి ఇక్కడ 1 ఉండాలి. 30కి ఆపోజిట్గా నిజానికి ఇక్కడ 1 ఉండి ఇక్కడ ఇది మొత్తం కూడా √3 అవ్వాలి. కానీ ఇక్కడ √3 ఉంది కాబట్టి √3 టైమ్స్ అయింది కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తాము, √3 టైమ్స్ చేసుకుంటే ఏమైందండి 3 అయింది. 3 అంటే ఏది, మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న మొత్తం దూరం వచ్చేటప్పటికి 3 అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న మొత్తం దూరం 3. ఈ మొత్తం దూరం 3, ఈ మధ్య దూరం 2 అయితే ఇక్కడ ఏమవ్వాలి 2 యూనిట్లేగా. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నది మొత్తం 3, ఈ రెండు మధ్య ఉన్న డిస్టెన్స్ 1 అయితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నది 2. ఈ 2 యూనిట్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పట్టిందన్నాడు, 10 నిమిషాలు. ఈ 2 యూనిట్ల దూరం ప్రయాణించడానికి 10 మినిట్స్ టైం పడితే మరి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం దూరం ప్రయాణించాలంటే 3 యూనిట్స్ ప్రయాణించాలి. మరి 3 యూనిట్స్ ప్రయాణించడానికి ఎంత టైం పట్టింది, 3 × 5 = 15 నిమిషాల టైం పట్టింది. ఆప్షన్ 1. నెక్స్ట్ వన్. When k is greater than 0 is subtracted from each of 11, 15, 20 and 30. The numbers so obtained in this order are in proportion. What is the mean proportional between 2k + 2 and 3k²? k అనేది 0 కంటే పెద్దదంట. ఆ k అనే ఒక సంఖ్యను 11, 15, 20 మరియు 30 అన్ని సంఖ్యల నుంచి కూడా తీసివేసినప్పుడు అలా ఏర్పడిన సంఖ్యల అనుపాతంలో ఉంటాయి. అటువంటిప్పుడు 2k + 2 3k² యొక్క మధ్యమ అనుపాతం ఎంత అని క్వశ్చన్. అంటే ముందుగా మనకి k వాల్యూ తీయాలి. అంటే ఏ విలువని 11, 15, 20 మరియు 30ల నుంచి తీసివేసినప్పుడు ఆ మిగిలిన సంఖ్యల అనుపాతంలో ఉంటాయో ఆ విలువని k అంటున్నాడు. ఇప్పుడు మనకి k వాల్యూ ఎలా వస్తుందండి, k వాల్యూ ఎలా వస్తుందంటే ఇవన్నీ కూడా మనం రేషియో ప్రపోర్షన్లో చెప్పుకుంటాం. డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేసుకుందాం. 11, 30 ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్కి, 15, 20 ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. 11, 30 అండి, 11 × 30 యొక్క ప్రోడక్ట్కి. అదేవిధంగా మధ్యలో ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 15, 20 ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్కి డిఫరెన్స్ని ఈ 11, 30 యొక్క సమ్ముకి అదేవిధంగా 15, 20 యొక్క సమ్ముకి మధ్య డిఫరెన్స్తో డివైడ్ చేస్తాం. అర్థమైంది కదా ఏం రాసామనేది. మరొకసారి రాసి చూపిస్తాను చూడండి. ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో 11, 30 అవి, మీడియన్స్ ఏవైతే ఉన్నాయో 15, 20 ఇవి జతలుగా తీసుకొని ఏ నెంబర్ని యాడ్ చేయాలి లేదా ఏ నెంబర్ని తీసేయాలని తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఎక్స్ట్రీమ్స్ యొక్క ప్రొడక్ట్ అంటే 11 × 30, 11 మరియు 30ల యొక్క ప్రొడక్ట్కి అదేవిధంగా మీడియన్స్ 15 మరియు 20, 15 మరియు 20ల యొక్క ప్రోడక్ట్కి మధ్య డిఫరెన్స్ని
11 మరియు 30 అంటే ఎక్స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో 11, 30 వాటి యొక్క సమ్ముకి అదేవిధంగా 15 మరియు 20 యొక్క సమ్ముకి మధ్య డిఫరెన్స్తో డివైడ్ చేసుకుంటాం. ఇవి మీరు మనసులో ఉంచుకొని డైరెక్ట్ వాల్యూస్ రాయండి. ఈ విధంగా రాయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క స్టెప్ మీరు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఏమైందండి 330కి 300కి మధ్య డిఫరెన్స్ ఎంత? 330కి 300కి మధ్య డిఫరెన్స్ దట్ ఈస్ 30 డివైడెడ్ బై 41కి అదేవిధంగా 15, 20, 35కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 6. కాబట్టి 6తో డివైడ్ చేస్తే ఏమొచ్చింది మనకి 5. కాబట్టి కే వాల్యూ ఎంత? 5. కే వాల్యూ 5 వచ్చేసింది. ఇప్పుడు మనం చెప్పాల్సింది మీన్ ప్రపోర్షన్. మన దగ్గర ఏ బి అనే 2 సంఖ్యలు ఉండి మన దగ్గర ఏ అదేవిధంగా బి అనే 2 సంఖ్యలు ఉండి వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ మనకి కావాలంటే ఎలా తీసుకుంటాం? అండర్ రూట్ ఆఫ్ ఏబీనే కదా, అండర్ రూట్ ఆఫ్ ఏబి. అదేవిధంగా ఇక్కడ 2k + 2 3k స్క్వేర్ యొక్క మీన్ ప్రపోర్షన్ కావాలంటే అండర్ రూట్ ఆఫ్ 2k + 2. కే అంటే ఎంత? 5. కాబట్టి 5 2 10, 2 12 దట్ ఈస్ 12 ఇంటూ 3k స్క్వేర్. కే అంటే ఎంత? 5. 5 స్క్వేర్ అంటే 25. 25 మూడు ఎంత? 75. కాబట్టి 12 ఇంటూ 75. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అండి. ఇక్కడ 75ని మనం 25 మూలుగా చూడొచ్చు కదా, 25 మూలుగా చూడొచ్చు. 25కేమో 5 బయటకు వచ్చింది. 12 మూడు 36, 36కి 6 బయటకు వచ్చింది. కాబట్టి 5 ఆరులు ఎంత? 30. అదే మనకు కావాల్సిన ఆన్సర్. 5 ఆరులు 30. ఆప్షన్ 4లో ఇచ్చాడు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 120 డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన క్వశ్చన్. ఏమి ఇస్తున్నాడు ఇన్ఫర్మేషన్ చూడండి. ద ఫాలోయింగ్ టేబుల్ రిప్రజెంట్స్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ట్రైన్డ్ బై అ ట్రైనింగ్ సెంటర్ ఓవర్ 6 years 2001 to 2006. 2001 నుంచి 2006 సంవత్సరం వరకు ఒక ట్రైనింగ్ సెంటరు ఈ 6 సంవత్సరాల కాలంలో ట్రైనింగ్ ఇచ్చిన విద్యార్థుల యొక్క సంఖ్యను చెబుతుంది. ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ట్రైన్డ్ ఇన్ బ్యాచ్ 2 in 2001 వాజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దెన్ ది నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ట్రైన్డ్ ఇన్ బ్యాచ్ 5 in 2005. 2001వ సంవత్సరంలో బ్యాచ్ 2లో ఉన్న విద్యార్థుల యొక్క సంఖ్య 2005వ సంవత్సరంలో బ్యాచ్ బిలో ఉన్న విద్యార్థుల యొక్క సంఖ్య కంటే ఎంత శాతం ఎక్కువ? 2001లో బ్యాచ్ 2లో ఎంతమంది ఉన్నారు? 2001లో బ్యాచ్ 2లో 144 మంది ఉన్నారు. ఈ యొక్క సంఖ్య 2005లో బ్యాచ్ 5లో 2005 బ్యాచ్ 5లో ఉన్న విద్యార్థుల యొక్క సంఖ్య కంటే ఎంత ఎక్కువ? 144 అనేది 90 కంటే ఎంత ఎక్కువ? 144 అనేది 90 కంటే 54 ఎక్కువ. దేనికంటే? 90 కంటే చెబుతున్నాం కాబట్టి 90. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఏం చేస్తాము? ఇంటూ 100 అనమాట. లేదంటే ఇక్కడే మీరు క్యాన్సిల్ చేసుకుని కూడా చెప్పచ్చు. 0 0 కొట్టేయచ్చు. 9 1 9 6 కాబట్టి 6 10 ఎంత? 60. ఎంత శాతం ఎక్కువ అండి? 60% ఎక్కువ. ఆప్షన్ 3లో ఇచ్చాడు 60%.